ఒక కుటుంబం కట్టబడేది ఆ ఒక్క కుటుంబం కాదు, జనరేషన్ టు జనరేషన్స్, ఆ తర్వాత కొన్ని తరాలు కట్టబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆది నుంచి మనం చూస్తే సాతాను వ్యక్తుల మీద దాడి చేసిన దానికంటే కుటుంబాల మీద సాతాను దాడి చేస్తూ వచ్చాడు. ఓ మాట, ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను దాడి చేశాడా? తనకు ఒక భార్య వచ్చిన తర్వాత సాతాను దాడి చేశాడా? అట్లాగని భార్యలు వచ్చినందువల్లనే సాతాను దాడి చేస్తాడని నేను అనను. మీరు చాలా మంచివాళ్ళమ్మా. నాకు తెలిసి మీ ముఖాలు చూస్తూ ఉంటే సాక్షాత్తు దేవదూతలే మీ ముఖంలో కనపడతా ఉన్నాయి. ఎప్పుడైతే కుటుంబం ఏర్పడిన తర్వాతే సాతాను దాడి చేయటం ప్రారంభించాడు. ఇది కొత్తగా నిన్న మొన్న ప్రారంభమైంది కాదు. ఏదేను తోట దగ్గర నుంచి కుటుంబ వ్యవస్థ మీద సాతాను దాడి చేస్తూ ఉన్నాడు. నిజంగా ఒక కుటుంబం కట్టబడితే, మరలా చెప్తున్నాను, కట్టబడేది ఆ ఒక్క కుటుంబం కాదు, జనరేషన్ టు జనరేషన్స్. ఆ తర్వాత తరాలన్నీ కూడా ఒక దీవెనకరమైన తరాలుగా నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. సో కుటుంబం కట్టబడాలంటే ఇప్పుడు ఎవరెవరి మీదో మనం నెపాలు మోపుకోకుండా, నా భర్త సరిగ్గా లేడండి అని అనుకోకుండా, నా భార్య సరైనది కాదండి అని అనుకోకుండా, నా పిల్లలు సరైనోళ్ళు కాదండి అని ఎవరి మీదో నేరారోపణ చేయకుండా, ప్రతి వ్యక్తి తనంతట తాను మొదట నేను కట్టబడాలి, మొదట నేను సరి చేయబడాలి, మొదట దేవుని ఎదుట నేను సరైన రీతిలో నిర్మించబడాలని ఒక వ్యక్తి కట్టబడితే, దైవజనమా ఈ మాట హృదయంలో రాసుకొని, ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అతడు వ్యక్తి కాదు, ఒంటరివాడు కాదు. ప్రతి వ్యక్తి వెనుక భవిష్యత్ కాలంలో ఒక వ్యవస్థను దేవుడు దాచిపెట్టి ఉంచాడు. చెప్పండి, ఏం దాచిపెట్టి ఉంచాడు? ఒక వ్యక్తిలో నుండి వ్యవస్థను దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఈరోజు ప్రపంచ దేశాల్లో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు అని మనం అంటాం. ఎంతమంది ఉన్నారన్నా? 800 కోట్ల మంది. ఈ 800 కోట్ల మంది ప్రజలు ఒకే మనుషుల్లో నుంచి వచ్చారు అని అంటే నమ్ముతామా? నమ్మలేము అన్నట్లుగా ఉంటుంది. కానీ వాస్తవం, ఈ 800 కోట్ల మంది ప్రజలు ఒక్క ఆదాములో నుంచే బయలుదేరి వచ్చారు. దైవజనమా, నేను అంటాను, ఈరోజు వ్యక్తిగా కనపడుతున్నాడు పురుషోత్తం గారు, వ్యక్తి కాదు. జేమ్స్ వ్యక్తిగా కనపడుతున్నాడు, వ్యక్తి కాదు. ఒక వ్యక్తి రాగల కాలంలో ఒక వ్యవస్థగా రూపాంతరం చెందబోతూ ఉన్నాడు. అందుకనే ప్రతి వ్యక్తి ఎవరు ఎలా ఉన్నా, నా మట్టుకు నేను కట్టబడాలి, నా మట్టుకు నా జీవితాన్ని నేను కట్టుకోవాలని నీ ఒక్కదానివి నీ జీవితాన్ని కట్టుకొని సరి అయిన మార్గంలో నువ్వు నడిపిస్తే, సరి అయిన మార్గంలో నువ్వు నడిస్తే, సరి అయిన మార్గంలో నడిచేది నువ్వు ఒక్కడివి కాదు. ఇందాక నుంచి చెప్తున్నాను కదా, కొన్ని జాతులకు నీ ఒక్కడివి దీవెన కారణంగా మిగిలిపోతావు. గడిచిన దినాల్లో ఒక మాట చెప్పాను. ట్రైన్ ఉంది కదా, ఆ ట్రాక్ మీద వెళ్ళేటప్పుడు ఇంజన్ ఒక్కటి ట్రాక్ మీద ఉంటే, ఏదండి, ఇంజన్ ఒక్కటి ట్రాక్ మీద ఉంటే ఆ ఇంజన్ వెనుక ఎన్ని పెట్టెలు ఉంటాయి? ఆ తమ్ముడు ఎడ చూస్తున్నాడంటే, ఆగన్నా లెక్కేసి వస్తానని. మెదక్ ఇంకా ట్రైన్ రాలేదు కదా తమ్ముడా? వచ్చిందా? అయితే ఇప్పుడు వచ్చే టైం కాదు. రైట్, చూడండి 30-40 పెట్టెలు ఉంటాయి. ఇక గూడ్స్ అయితే లెక్కేయలేం, 40 దాకా ఉంటాయి. విచిత్రం చూడండి, ఇంజన్ ఒక్కటి పట్టాల మీద ఉందంటే, ఇంజన్ ఒకటి ట్రాక్లో ఉందంటే, దాన్ని ఆధారం చేసుకున్న 40 పెట్టెలు కూడా చక్కగా ట్రాక్లో నడవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ ఇంజన్ ఒకటి ట్రాక్ తప్పిందంటే, ఇంజన్ ఒకటి పట్టాల్లో నుంచి బయటికి వెళ్ళిందా ఒకటే కాదు, దాన్ని ఆధారం చేసుకున్న 40 పట్టాలు ట్రాక్ తప్పేటువంటి అవకాశం ఉంది. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవుడా, నీవు ఒక ఇంజన్ లాంటోడివి.
ఓ తల్లి, నీ ఒక ఇంజన్ లాంటి దానివి. నీ ఇంట్లో భార్య ఎలా ఉండని, పిల్లలు ఎలా ఉండని, తల్లిదండ్రులు ఎలా ఉండని, అన్నదమ్ముళ్ళు ఎలా ఉండని, అక్కచెల్లెలు ఎలా ఉండని, నీ ఒక్కడివి దేవుని కొరకు నువ్వు నిలవబడితే, కుడి ఎడమకు తొలగకుండా ఇంజిన్ ట్రాక్ మీద ఉన్నట్లుగా, దేవా నీ మార్గంలో నేను నడుస్తానయ్యా, నీ మార్గంలో నేను కొనసాగుతానయ్యా అని నీ ఒక్కదానివి దేవుని కొరకు నువ్వు నిలవబడితే, నీ ఒక్కదాని ద్వారా కొన్ని జాతులను రాగల కాలములో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఓ దైవజనుడిగా నేనొక్కడిని ట్రాక్లో నిలవబడితే, ఓ దైవ సేవకులుగా మనమొక్కరం దేవుని సన్నిధిలో నిలవబడగలిగితే, నడిచేది మనం ఒక్కలమే కాదు, నిలవబడేది ఒక్కలమే కాదు, కొన్ని జాతులు దీవించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అవునో కాదో బైబిల్లో ఒక మాట మీకు గుర్తుకు తెస్తా. ఇస్సాకుకు 2 కుమారులు. చెప్పండి. ఇస్సాకుకు 2 కుమారులు. ఎవరెవరు? పెద్దగా చెప్పాలి. యాకోబు, యాకోబుకి ఎంతమంది కొడుకులు? యాకోబుకి ఎంతమంది కొడుకులు? ఏశావుకి ఎంతమంది కొడుకులు? చెప్పిన వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తా, చెప్పని వాళ్ళందరూ నాకు 10 కోట్లు ఇవ్వాలా. పందెం రైట్, నా వైపు చూడాలి అందరూ. యాకోబుకి ఎంతమంది పిల్లలు? కూతురుని కూడా కలపండి. యాకోబుకు మొత్తం 13 మంది పిల్లలు. ఏశావుకి ఎంతమంది కొడుకులు, ఎంతమంది కూతురులు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మా సుజాత టీచర్, తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైనా చెప్తే ₹1,00,00,000 ఇస్తా. మా పాస్టర్ అన్నోళ్ళు, జజ్రేలన్నా, సరే మీరు అందరూ చూడండి, నన్ను అడగండి అన్న ఎంతమందో చెప్పండి అని అడగండి, పర్వాలేదు. నాకు కూడా తెలియదు, ఎందుకు వాళ్ళ కొడుకులు ఏమైపోయారో, మనవ సంతానం ఏమైపోయిందో, ముని మనవ సంతానం ఏమైపోయిందో అస్సలు తెలియదు. ఎందుకో తెలుసా? ఏశావు ఒక్కడు తిండిపోతోడుగా, త్రాగుపోతోడుగా, తిరుగుపోతోడుగా, ఏశావు ఒక్కడు ట్రాక్ తప్పాడండి. అతన్ని ఆధారం చేసుకున్న పిల్లలు, మనవ సంతానం, ముని మనవ సంతానం, అతని వంశమే పూర్తిగా దారి తప్పిపోయింది. నేను చెప్పేది 50 సంవత్సరాల క్రితపు చరిత్ర కాదు ఇది, 100 సంవత్సరాల చరిత్ర కాదు ఇది. ఏశావు ఎప్పటివాడు? చెప్పండి. యాకోబు ఎప్పటివాడు? సుమారుగా 4000 సంవత్సరాల క్రితం, 3500 సంవత్సరాల క్రితం. ఏశావు ఏమైపోయాడో, ఆయన పిల్లలు ఏమైపోయారో అస్సలు తెలియదు. రెండవ ఆయన అడిగే కదా, ఆయన పేరేంటి చెప్పండి? యాకోబు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? వాళ్ళ పేర్లు కూడా చెప్తారు కావాలంటే, కొన్ని అటు ఇటు అయినా పర్వాలేదు. ఎంతమంది కొడుకులు? పెద్ద ఆయన పేరేంటి? ఆయన ఏమన్నా మీ చుట్టమా మాణిక్యమన్నా? ఆయన పేరు ఇప్పుడు చెప్తున్నాం. ఎప్పటివాడు? 3500 సంవత్సరం. మాణిక్యమన్నా ఒకసారి ఇటు రండి, పైకి రండి. నాకు అన్న మంచి స్నేహితుడు, దేవుని కృప. మీరు అక్కడే ఉన్నారు, దూరంగానే ఉండండి, మిమ్మల్ని వద్దాను దేవుడు. ఒకసారి మీరు చూడండి, ఒక్క వ్యక్తి ట్రాక్లో నిలవబెడితే కొన్ని జాతులు జనరేషన్ టు జనరేషన్స్ ఎలా ఆశీర్వదించబడతారో చెప్తున్నాను. అన్న, యాకోబు గారి పెద్ద కొడుకు పేరు చెప్పండి. రూబేన్, తర్వాత షిమ్యోన్, తర్వాత యూదా, లేవి, తర్వాత యూదా. రైట్. మీ నాన్నగారి పేరు అన్న? ఏలియా. మీ తాత పేరు? నర్సయ్య. మీ ముత్తాత పేరు? 50 సంవత్సరాల క్రితం వీళ్ళ ముత్తాత పేరు తెలియదు. మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. మీ పేరు? మాణిక్యం. నాన్న పేరనా? ఏలియా. తాతయ్య పేరు? నర్సయ్య. మీ ముత్తాత పేరు? పోచయ్య. ఆ తాత పేరు తెలియదు. అరే 50 సంవత్సరాల క్రితం మన పూర్వీకుల పేరు మనకు తెలియదండి. 3500 సంవత్సరాల క్రితం బ్రతికిన భక్తులు, వాళ్ళు మృతి పొంది నేటికి మాట్లాడుతూ ఉన్నారు.
ఒక్క యాకోబు దేవుని కొరకు నిలవబడ్డాడు. యాకోబులో నుంచి ఒక జాతి, ఆ యాకోబులో నుంచి లేవీలు పుట్టుకొచ్చారు, ఆ యాకోబులో నుండి రాజులు పుట్టుకొచ్చారు, ఆ యాకోబులో నుండి దావీదు మహారాజు, దావీదు మహారాజులో నుండి సొలొమోను, సొలొమోనులో నుండి హిజ్కియా, హిజ్కియాలో నుండి జెరుబ్బాబెలు, జెరుబ్బాబెల్లో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. కారణం ఏంటో చెప్పమంటారా? ఒక్కడు దేవుని కొరకు నిలవబడితే, ఒక్కడు సరిగ్గా దేవుని సన్నిధిలో నిలవబడితే ఆ వ్యక్తి భవిష్యత్తులో ఒక సైన్యంగా దేవుని కొరకు మారతాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అన్నకు వాళ్ళ ముత్తాత పేరు తెలియదట. మీలో ఎవరికైనా మీ ముత్తాత పేరు తెలిస్తే చెప్పండి. ఒకవేళ చెప్తే అంతవరకు చెప్తారు. ఆ ముత్తాతను కన్న తండ్రి నన్ను అడగండి, నాకు మా తాత పేరే సరిగ్గా తెలియదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. క్రైస్తవ జనమా, ఒక్కడు దేవుని సన్నిధిలో నిలవబడటాన్ని బట్టి నేనంట, నీ చుట్టూతో ఉన్న వాళ్ళు ఎలా బ్రతికినా, ఇప్పుడు నేను చెప్పబోయేటట్లుగా ఆ మాటల ప్రకారం మీరు బ్రతకండి. వ్యక్తిగా కనపడుతున్న నీవు రేపు వ్యవస్థగా మారిన నీవు ఒక మహాసైన్యంగా దేవుని సన్నిధిలో మార్చబడతావు. ఒక యేసన్న మహాసైన్యంగా మారలేదా? ఒక బస్సింగ్ గారు మహాసైన్యంగా మారలేదా? ఒక పిఎల్ పరంజ్యోతి గారు ఒక మహాసైన్యంగా మారలేదా? లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు కోట్ల హృదయాలను గెలిచే మహాసైన్యంగా మారలేదా? వాళ్ళను మహాసైన్యంగా మార్చిన దేవుడే నిన్ను ఆయన మార్చునుగాక, నీ పిల్లలను ఆయన మార్చునుగాక. అలాంటి ఒక అద్భుతమైన ప్రక్రియ దేవుడు మనందరి జీవితాల్లో జరిగించునుగాక. అలా జరిగించాలంటే మనం ఎలా బ్రతకాలి? స్క్రీన్ మీద కోడి, నిప్పుకోడి, పక్షిరాజు. నిప్పుకోడిని గూర్చి బైబిల్లో రాయబడి ఉంటుంది, కోడిని గూర్చి రాయబడి ఉంటుంది, పక్షిరాజును గూర్చి రాయబడి ఉంటుంది. పక్షిరాజట అది గుడ్లు పెట్టే కాలం వచ్చినప్పుడు ఎక్కడ పడితే అది గుడ్లు పెట్టదట. ఎత్తైన స్థలాన్ని ఎన్నుకొని ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన స్థలానికి వెళ్ళి ఆ ఎత్తైన స్థలంలో గూడు పెట్టుకొని అక్కడ గుడ్లు పెట్టి పొదిగి తాను ఎలా రాజో యువరాజును తయారు చేసి పక్షిరాజు మరో పక్షిరాజు జాతిని లోకానికి అందిస్తుంది. బైబిల్లో రాయబడిన మాట, ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన స్థలంలో, ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తైన స్థలంలో తన గూటిని కట్టుకుంటుంది. ఎట్ దట్ సేమ్ టైం నిప్పుకోడి ఉంది. ఏ కోడి? కొంచెం పెద్దగా చెప్పాలి. ఏ కోడి? నిప్పుకోడి తెలుసా? మీరందరూ ఎట చూస్తున్నారంటే కోడైతే తెలుసన్న, తెలిగిపోవటం ఏంటి? ప్రతి ఆదివారం దాంతోనే కదా మనం ముగించేది కదా, రైట్? నిప్పుకోడి ఒకవేళ మీరు చూడకపోతే స్క్రీన్ మీద చూడండి. అటువైపు ఉన్నది నిప్పుకోడి. నిప్పుకోడి తమ్ముడు లైవ్ ఇచ్చేవాళ్ళు ఫొటోస్ పెట్టండి. అది నిప్పుకోడి. నిప్పుకోడి అన్ని పక్షులు పెట్టినట్లుగానే గుడ్లు పెడుతుంది. కానీ దీనిలో ఉన్న దౌర్భాగ్యం ఏంటో తెలుసా? గుడ్లు నేల మీద పెట్టి గూట్లో పెట్టదు. ఇది నేల మీద పెట్టి మట్టితో కప్పేస్తుందట. దాని గురించి దేవుడు యోబు గ్రంథంలో చెప్తాడు. చూడండి అన్నమాట. యోబు గ్రంథం 39వ అధ్యాయం 14, 39వ అధ్యాయం 15 వచనాలు, 14, 15 వచనాలు. నిప్పుకోడిని గురించి చెప్తూ అంటాడు, నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దాని కొన్నందున అది వాత్సల్యము కలిగిన ఉన్నదా? 14వ వచనం నుంచి నేను చదువుతాను, చెప్పండి. లేదు సుమి, అది నేలను దాని గుడ్లు పెట్టును,
ధూళిలో వాటిని కాచును, దేని పాదమునైనను వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువులు వాటిని చితక తొక్కవచ్చునని అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్లు వాటి యొడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమవునని దానికి చింత లేదు. 27వ వచనం, 28వ వచనం అందరూ ఒకసారి చదవండి పెద్దగా, ఎవరైనా అందరు కలిసి. రైట్, అందరం చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, నిప్పుకోడి గుడ్లు పెడుతుంది, పిల్లలను పొదగాలని ప్రయత్నం చేస్తుంది. పక్షిరాజు గుడ్లు పెడుతుంది, పిల్లలను పొదుగుతుంది. పక్షిరాజుకున్న విలక్షణమైన వ్యక్తిత్వం ఏంటంటే, నా పిల్లల్ని ఎవరూ ముట్టుకోకూడదు, నా పిల్లల్ని ఎవరూ తాకూడదు అని ఎత్తైన స్థలంలో, భద్రత కలిగిన స్థలంలో గూడు కట్టుకొని తన పిల్లలను పెంచుతూ ఉంటుంది. నిప్పుకోడి ఉంది కదా, అది నేలలో గుడ్లు పెట్టి మట్టితో కప్పేసి వెళ్ళిపోద్దట. ఎవరైనా దాన్ని తొక్కుతారేమో, అడవి జంతువులు దాన్ని తినేస్తాయేమో, నా గుడ్లు బ్రద్దలైపోతాయేమో, నేను ఇంత కష్టపడి గుడ్లు పెట్టే కదా, నా కష్టం వ్యర్థమైపోద్దేమో అన్న చింత ఇంత కూడా దానికి ఏమాత్రం కూడా ఉండదట. దైవజనమ, లోకంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని నిప్పుకోడిలాగా ధూళిలో పెంచుతున్నారు, లోకమనే దుమ్ములో పెంచుతున్నారు. సినిమాలనే ధూళిలో, సీరియల్ అనే ధూళిలో, మద్యపానం అనే ధూళిలో, అపవిత్రమైన లోకంలో అపవిత్రత పులుముకుంటూ పెరిగేటట్లుగా కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను లోకంలో పెంచుతూ ఉన్నారు. దైవజనమ, లోకంలో నీ పిల్లలను పెంచితే నీ కష్టార్జితం వ్యర్థమైపోద్ది. లోకంలో నీ పిల్లలను పెంచితే ఎంత కష్టపడి వారిని కన్నావో, ఎంత కష్టపడి వాళ్ళని పెంచావో, 25 సంవత్సరాలు ఎన్ని లక్షల రూపాయలు నువ్వు పెట్టుబడి పెట్టావో, లోకంలో నువ్వు వారిని పెంచితే నీ కష్టార్జితం వ్యర్థమైపోద్దని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కొంతమంది ధూళిలో పెంచుతున్నారు, మరి కొంతమంది దుమ్ములో పెంచుతున్నారు. ఈ దుమ్ము ధూళి దేనికి గుర్తాయి అంటే, పాపం, లోకం, అపవిత్రత, చీకటి సంబంధమైన కార్యాల దగ్గర నిప్పుకోడిలాగా కొంతమంది పెంచుతూ ఉంటే, పక్షిరాజు ఉంది కదా, నా పిల్లలను పాపమనే ధూళిలో నేను పెంచకూడదు, అపవిత్రత అనే ధూళిలో నేను పెంచకూడదు, లోకమనే ధూళిలో నేను పెంచకూడదు. లోకానికి దూరంగా ఎత్తైన స్థలంలో తన గూడును కట్టుకుంటుంది. దైవజనమ, మీరు నేను సాతానుకు దొరకకుండా మనలను ప్రత్యేకపరిచే ఎత్తైన స్థలం ఏదో తెలుసా? జీవము కలిగిన దేవుని సన్నిధి. జీవము కలిగిన చెప్పాలి జీవము కలిగిన దేవుని సన్నిధి. సన్నిధి ఎక్కడుంది? ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థిస్తారో వారి మధ్యలో ఏముంటుందట? ఓ మాట, నిన్ను నీ కుటుంబాన్ని సాతాను ముట్టకుండా ఉండునట్లుగా మొట్టమొదట నీ కుటుంబాన్ని కుటుంబ ప్రార్థనతో కట్టుకో, కుటుంబ ప్రార్థనతో కట్టుకో, కుటుంబ ప్రార్థనతో కట్టుకో. ప్రార్థించే విశ్వాసిని, ప్రార్థించే సేవకుణ్ణి, ప్రార్థించే ప్రార్థనాపరుణ్ణి, ప్రార్థించే కుటుంబాలను సాతాను పొర్రపాటున ముట్టలేడు. ఎవరిని ముడతాడయ్యి అంటే, ప్రార్థనా జీవితం లేని వారినే సాతాను ముడతాడు. బైబిల్లో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 3 భక్తుల మీదకి సింహం దాడి చేసింది. 3 భక్తులు సింహాల మధ్యలో బ్రతకాల్సి వచ్చింది. మొదట ఆయన సంసోన్, రెండవ ఆయన చెప్పాలి దావీదు, మూడో ఆయన ముగ్గురు సింహాల మధ్యలోనే ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే, సంసోను మీదకి సింహం బొబ్బరిలుచూ వచ్చింది, దావీదు మీదకి సింహం బొబ్బరిలుతూ వచ్చింది. దానియేలు దగ్గరికి వచ్చేసరికి సింహం పిన్ డ్రాప్ సైలెన్స్. దానియేలును ముట్టుకోలేదు. దానియేలును ముట్టుకోలేదు. అద్భుతం.
ఆ రాత్రంతా దానియేలు వాళ్ళ మధ్యలో సహజీవనం చేసిన దానియేలును ముట్టుకునే సాహసం ఏ సింహం చేయలేదు. ఎందుకో తెలుసా? సంసోను ప్రార్థనాపరుడే ఎంతో కొంత, దావీదు ప్రార్థనాపరుడే ఎంతో కొంత, వీళ్ళందరికీ అందనంత ఎత్తులో ఓ ఉన్నతమైన ప్రార్థన జీవితం కలిగిన వాడు భక్తుడైనటువంటి దానియేలు. అతని ప్రార్థనే సాతాను అతని ముట్టకుండా, పక్షిరాజు ఎత్తైన స్థలంలో ఎవరూ తాకుండా గూడు కట్టుకున్నట్లుగా ప్రార్థనలో దానియేలు తన జీవితాన్ని కట్టుకున్నాడు గనుక దానియేలును ఏ దుష్టుడు ముట్టలేదు. అమ్మా, అయ్యా, ఒకసారి చూడండి. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన మీ జీవితంలో మొట్టమొదట ఒక తీర్మానం చేసుకొని వెళ్ళండి. అయ్యా, ఈ ప్రార్థన ముగించుకొని నేను తిరిగి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం ఒక పావు గంటన్నా, ఒక అర్ధగంటన్నా కుటుంబ సమేతంగా ఒక అర్ధగంట అయినా పావు గంట అన్నా కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో మోకరించి కుటుంబ ప్రార్థన చేసుకుంటాం అయ్యా అని ఆ కుటుంబ ప్రార్థన చేసుకుంటే మీ గూడు కూడా పక్షిరాజు గూడులాగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. పక్షిరాజు గూడులాగా సాతాను ముట్టకుండా భద్రంగా మన కుటుంబాలను దేవుడు కాపాడునుగాక. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన గూర్చి రాసి ఉంటుంది ఏంటంటే, ఆయన తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. ఎవరైనా చెప్పండి. థ్యాంక్ యూ. ఎవరైనా చూడండి, అపోస్తుల కార్యాలు 1-2 వచనాలు ఎవరైనా చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలమందు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నాతో కలిసి చెప్పండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఓ మాట, అప్పుడప్పుడు చేసేవాడా, ఎల్లప్పుడూ చేసేవాడా? ఎవరితో కూడా? తన ఇంటి వారితో కూడా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఓ మాట, ఐలారా అమలారా, ఈరోజు వాక్యం వింటున్న మీ బ్రతుకులో ఎంతమంది మా ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుగుతుందయ్యా, నేను నా భర్త నా పిల్లలు ఒక అర్ధగంటో పావు గంటో దేవుని సన్నిధిలో మోకరించి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా అని ఎంతమంది ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఎంతమంది సాక్ష్యం చెప్పగలరు? మా ఇల్లు కూడా ఓ కొర్నేలు ఇల్లయ్యా, ఓ కొర్నేలు కుటుంబంలాగా ప్రార్థించే కుటుంబం, మా కుటుంబాన్ని కట్టుకుంటున్నావయ్యా అని ఎంతమంది ఈ సాక్ష్యం ఇవ్వగలరు? ఒకవేళ ఇంతకాలం బ్రతకపోతే ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన మీ జీవితంలో ఇక మీదట మీ ఇంటిని ఓ కొర్నేలు కుటుంబంలాగా యేసు నామములో కట్టుకొందురుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. యేసు నామములో కట్టుకొందురుగాక. అలా కట్టుకోవటాన్ని బట్టే జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? కొర్నేలు ఇంటికి రక్షణ వచ్చింది, కొర్నేలు ఇంటికి దైవ సేవకులు వచ్చారు. వాటన్నిటికంటే విశేషంగా కొర్నేలు ఇంటి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆ ఇల్లే ఆత్మకు నిలయంగా మారిపోయింది. పరిశుద్ధాత్ముడు ఆ ఇంటిలోకి ఎందుకు దిగి వచ్చాడంటే ఆ ఇంటి వారందరూ ప్రార్థన చేసేవారు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. అయ్యా అమ్మా, ఒకసారి చూడండి, ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన ఒక్కొక్క బిడ్డ దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి. ఓ మంచి కుటుంబంలాగా మన కుటుంబం కట్టబడాలంటే మన కుటుంబానికి పునాది కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, కుటుంబ ప్రార్థన. కొంతమంది చెప్తారు, వాళ్ళు చెప్పే మాటలు వింటే కాస్త విచిత్రం, బాధ అనిపించింది. ఏమంటారు తెలుసా? అన్నయ్య, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగిన రోజే మాకు గొడవ వస్తుంది అన్నయ్య అని చెప్తారు. ఇది వినటానికి భలే తమాషాగా ఉంది. ఎప్పుడు వచ్చిందంట గొడవ? కొంచెం గట్టిగా. ఏ రోజైతే కుటుంబ ప్రార్థన చేసుకుంటామో ఆ రోజే మా ఇంట్లో గొడవ వస్తుందన్న అంటారు. నిజమే, కొన్ని చోట్ల కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు గొడవ ఎందుకు వస్తుందో తెలుసా? చూడండి,
కోడలు మోకరిస్తుందా? ఏమని ప్రార్థన అందుకుంటుందో తెలుసా? దేవా, నువ్వు సౌలును పౌలుగా మార్చినట్లుగా నా కోడలను మార్చయ్యా, నా కోడలు అట్టాడిదయ్యా, ఎట్టాడిదయ్యా. కోడల్ని ఎదురు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కోడలికి బీపీ రాకపోతే ఇంకేం వస్తుంది చెప్పండి? భర్త అక్కడే ఉంటాడు, భర్త అక్కడే ఉంటాడు. భర్తను ఎదురు పెట్టుకొని కొంతమంది భార్యలు ప్రార్థన చేస్తారు. దేవా, నేను కాబట్టి నా భర్తతో కాపురం చేస్తున్నానయ్యా, ఇంకొకటైతే ఈ పాటికి 150 సార్లు విడాకులు ఇచ్చి ఉండేదయ్యా, నేను కాబట్టి కాపురం చేస్తున్నానయ్యా, ఇప్పుడే నా భర్తను మార్చు, ఇప్పుడే. వాడు నిజంగానే మారతాడు. ఏం మారతాడో తెలుసా? అంతకు మునుపు శాంతమూర్తిగా ఉన్నవాడు. భర్త మంచోడు కాదు, నేను కాదంటలా. ఎప్పుడు ప్రార్థన చేయాలి? భర్తను ఎదురు పెట్టుకొని మార్చు ప్రభువా, మార్చు ప్రభువా. కొంతమంది చూడండి, కొంతమందికి ఆ దైవిక జ్ఞానం లేక ఆడికి పిల్లోడికి ప్రార్థనలో కూర్చోవటం కష్టం. కూర్చోరా అంటే బలవంతంగా కూర్చుంటాడు. ఆను కూర్చోబెట్టి కొంతమంది తల్లులు ఏం చేస్తారో తెలుసా? తాను ఎంత ప్రార్థనా పర్రాలో వాడు తెలుసుకోవాలని చెప్పి ఇక ప్రార్థన స్టార్ట్ చేసిందంటే గంటన్నర వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక పోతానే ఉంటుంది. ఆడు 150 సార్లు కళ్ళు తెరిచి ఇంకా ముయ్యిదే తిట్టుకుంటూ ఉంటాడు. ప్రార్థన చేసేటప్పుడు చుట్టూతో ఉన్న వ్యక్తులను ఎరిగి సమయోచితమైన ఆలోచనతో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు నాకు చాలా విషయాలు చెప్పాలని ఉంది, 8 విషయాలు చెప్పాలని ఉంది. నేను బెల్లు బ్రేకు లేకుండా 4 దాకా ప్రసంగం చేస్తే వింటారా? భోజనం అవసరం లేదా? మీరు దేవదూతలో. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దైవజనమా, ధూళిలో కట్టుకోవద్దు, టీవీల దగ్గర కట్టుకోవద్దు, సీరియల్ దగ్గర కట్టుకోవద్దు, సినిమాల దగ్గర కట్టుకోవద్దు, కళ్ళు కాంపౌండ్ దగ్గర కట్టుకోవద్దు, సినిమా హాళ్ళ దగ్గర కట్టుకోవద్దు. దుమ్ము ధూళిగా పిలువబడుతున్న లోకంలో కట్టుకోకుండా మీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థనలో మీరు కట్టుకుంటే మీరు రాజులు అవుతారు, మీ పిల్లలు రాజులు అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓ రోజు ఒక కుటుంబం గుండెలు బ్రద్దలు చేసే సంగతి. సాయంత్రం 7:30 అయిందంటే ఆ దేశంలో ఒక టీవీ సీరియల్ వస్తుందట. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ సాయంత్రం 7:30 అయిందంటే టీవీ దగ్గర అతుక్కుపోతారటండి, కంపల్సరీగా. అది ఆ దేశంలోనే కాదు, మన ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో చోట ఆ పాస్టర్ గారు చెప్పాడు, అన్నయ్య 3000 మంది వస్తారన్నయ్య మీటింగ్కి అన్నాడు. మొత్తానికి వెళ్ళాం. 8 దాకా 3000 మంది అని చెప్తే అందులో దశంభాగం కూడా రాలేదన్న. 300 మంది లోపు వచ్చారు. ఏమన్నా 3000 మంది అన్నారు, 300 మంది కూడా రాలేదంటే ఏమంటాడు తెలుసా? 8 దాటనే అన్నయ్య, సేమల దండు వచ్చినట్టు వస్తారు చూడండి అన్నయ్య అన్నాడు. నేను ఈయన అట్లాగే చెప్తాడులే అనుకున్నా. ఆయన చెప్పినట్లుగానే ప్రవచన ప్రకారం 8:30 అయ్యేసరికి 4000 మంది వచ్చారు. నేను అడిగా, 8:30 దాకా ఎందుకు రారన్నా అన్న. అంటాడు, టీవీలో సీరియల్ ఒకటి వస్తుందన్నా. ఏవి సీరియల్ అన్నా అన్నాను. గుప్పిడంత మనసు అంట, గుప్పిడంత మనసు. ఆ సీరియల్ చూసిన తర్వాతే వస్తారన్నా అన్నాడు. నాకు అర్థం కాక, వీళ్ళు నిప్పుకోడి పక్షిరాజులాగేమో ప్రార్థనకు వస్తున్నారు, నిప్పుకోడలేమో ధూళ్ళో కుటుంబాన్ని కట్టుకుంటున్నారు. సరే, సాయంత్రం 7:30 అయిందంటే ఆ దేశంలో అతుక్కుపోతారట. చూస్తూ ఉన్నారు. ఆ టీవీ సీరియల్ మధ్యలో చిన్నపిల్లడు ఏడుస్తున్నాడట. భర్త అన్నాడు, సీరియల్ మధ్యలో డిస్టర్బ్ కాకూడదు, వాడు ఏడవకుండా ఏదో ఒకటి చేయి. పక్కకి తీసుకెళ్ళింది, ఏదో బిస్కెట్లు పెట్టింది, మరలా తీసుకొచ్చింది. మరలా 2 నిమిషాల తర్వాత వాడు ఏడుస్తున్నాడు. భర్త కాస్త కోపంతో, ఏడవకుండా ఏదో ఒకటి చేయమన్నా కదా, వాడు ఏడనవికో, డిస్టర్బ్ అయిపోతుంది. మరలా ప్రక్కకి తీసుకెళ్ళింది, పాలు ఇచ్చింది, కొడుకుని తీసుకొచ్చింది. ఈసారి ఇంకా కేరింతలు భర్త ఏడుస్తున్నాడు. భర్త విసురుగా టీవీ రిమోట్ పట్టుకొని ఇసిరి కొట్టి, వాడు ఏడవకుండా ఏదో ఒకటి చేయమన్నా కదా, డిస్టర్బ్ అయిపోతుంది సీరియల్ చూస్తూ ఉంటే, ఏడవకుండా ఏదో ఒకటి చేయి అని అన్నాడట. పక్కకి తీసుకెళ్ళింది, మరి ఏం చేసిందో తెలియదు, తాను కూడా వచ్చింది, కూర్చుంది.
7:30 నుండి 8 దాకా సీరియల్. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చూశారు. రైట్. 8:30 ప్రాంతంలో భోజనాన్ని కూర్చునే ముందు చిన్నోడు కనపట్లేదు. ఏంటి, వాడి ఆడవకుండా ఏదో ఒకటి చేయమన్నావు కదయ్యా, చేశానయ్యా, ఇంకెప్పటికీ వాడి ఆడవడయ్యా. ఏం చేసావు నువ్వు? వాడి అన్నడు ఏడవకుండా గొంతు బిసికి చంపానయ్యా అందట. గొంతు బిసికి ఎందుకు చంపావు? ఏడవకుండా ఏదో ఒకటి చేయమన్నావుగా, ఏడవకుండా ఏదో ఒకటి చేయమన్నావు కదా. వాడు పదే పదే డిస్టర్బ్ చేస్తున్నాడని నిప్పుకోడి కూడా తన పిల్లల పట్ల కాఠిన్యాన్ని చూపించిందట. దాన్ని డిక్షనరీలో ప్రేమ, మమత, ఆప్యాయత, అనురాగం వాటి డిక్షనరీలో ఉండదు. నిప్పుకోడిని గురించి రాయబడిన మాట తాను కన్నటువంటి పిల్లల పట్ల, తాను పెంచే పిల్లల పట్ల అది బహు కాఠిన్యాన్ని చూపుతున్నట్లుగా విలాప వాక్యాల్లో ఇక్కడ మనం చదువుకున్న చోట మనం చూస్తాం. ఒకసారి చూడండి ఆ మాట. విలాప వాక్యాలు 4వ అధ్యాయం, 4వ అధ్యాయం మేబీ 3వ వచనం అనుకుంటూ చూడండి. ఎవరైనా చదవండి. తమ్ముడు మైక్లో చదవండి చిన్న. ఒక్క నిమిషం, మైక్లో చదువుతారు. విలాప వాక్యాలు 4వ అధ్యాయం 3వ వచనం. క్రూరులాయను, ఎడారిలో ఉష్ట్రపక్షి వలె క్రూరురాలాయను. చెప్పండి, ఏమైందట? అయ్యో చెప్పాలి, ఎలాంటిదట? ఎవరి పట్ల క్రూరత్వం చూపిస్తుందో తెలుసా? తాను పెట్టిన గుడ్ల పట్లే, తాను పెంచిన పిల్లల పట్లే ఇది చూపించే క్రూరత్వం. ఇంత అంత కాదు, అంత క్రూరాలు ఇది. ఎంత క్రూరాలంటే చూడండి, ఒక నిప్పుకోడి తన జీవిత కాలంలో 100 గుడ్లు పెడితే దరిదాపుగా 85 గుడ్లు వృధా అయిపోతాయట. కొన్నేమో జంతువులు తొక్కుంటూ వెళ్ళిపోతాయి, కొన్నేమో జంతువులు తొక్కుంటూ వెళ్ళిపోతాయి. మరి కొన్ని గుడ్లను ఈ నిప్పుకోడి ఏం చేస్తుందో తెలుసా? ముక్కుతో తానే వాటిని పగలగొట్టి ఆ లోపట ఉన్న సొనను అదే తినేసేస్తుందట. 100 గుడ్లు పెడితే 85 గుడ్లు వృధా అయిపోతాయి, 15 పిల్లలు అవుతాయి. ఒకసారి చూడండి, అదే కోడి ఉంది. కోడి 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 100 గుడ్లు పెడితే అద్భుతం. నువ్వు ఆమ్లెట్లు వేసుకోకుండా ఉండాలే కానీ సకాలంలో అది పొదిగేటట్లుగా పొట్ట కింద నువ్వు పెట్టాలే కానీ 100 గుడ్లను 100 పిల్లలు చేస్తుంది అది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆ 100 గుడ్లను మనం జాగ్రత్తగా ఉంచి దాని కింద పెట్టాలే కానీ సకాలంలో పొదగాలే కానీ 100కి 100 పాళ్ళు కోడి సక్సెస్ అవుతుంది. నిప్పు కోడి దగ్గరకు వచ్చేసరికి 85% ఫెయిల్యూర్, జస్ట్ 15% మాత్రమే పిల్లల్ని చేస్తుంది. కారణం ఏంటో చెప్పమంటారా? దీనికి మమకారం, ప్రేమ, ఆప్యాయత దీనికి ఉండదు. కొంతమంది భార్యాభర్తలు చూడండి, పేరుకు భార్యాభర్తలేనండి, పేరుకు భార్యాభర్తలే. ఏదో పెళ్ళైన కొత్తలో మాత్రం కాస్త ప్రేమగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి 1-2 సంవత్సరాల నుంచి కొంతమంది భార్యాభర్తలు ఎప్పుడు చూసినా రభసే, ఎప్పుడు చూసినా రభసే. పిల్లల ముందు కొట్లాడుకుంటూ ఉంటే, భార్యాభర్తలు పిల్లల ముందు తిట్లాడుకుంటూ ఉంటే, భార్యాభర్తలు పిల్లల ముందు బూతు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే, ఇలాంటి వాటిని పిల్లలు కళ్ళతో చూసి పిల్లలు పెరుగుతూ పెరుగుతూ ఎలా అవుతారో తెలుసా? ఆ తల్లిదండ్రుల్లాగా క్రూరులుగా మారిపోతారు, క్రూరులుగా మారిపోతారు. దైవజనమా, నీ పిల్లలకు నువ్వు ఆస్తిపాస్తులు పంచిపెట్టలేకపోయినా ప్రేమ, ఆప్యాయత, అనురాగాల్లో నీ పిల్లలను పెంచుకునే కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం కొంచెం గట్టిగా. హల్లెలూయా. కొంతమంది చూడండి, తల్లిదండ్రులు కొంతమందికి బుద్ధి ఉండదు. వీళ్ళు కొట్లాడుకున్న సంగతే, కొట్లాడుకునేదేదో సీక్రెట్గా కొట్లాడుకుంటే పోయిద్దిగా.
పొరపాటున సీక్రెట్గా కొట్లాడుకోరు. కొట్లాడుకున్న సంగతి పిల్లలకి తెలిసేటట్లుగా పిల్లోని పిలుస్తుంది తల్లి, రేయ్ కూరకు డబ్బులు లేవు, మీ నాన్న అడిగి తీసుకురా అని చెప్పింది. వీడికి చెప్పిందంటే వాడికి అర్థమైపోయి ఉంటుంది, అమ్మకి నాన్నకి మొత్తానికి ఏదో మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టుంది, వాడికి అర్థమైపోయి ఉంటుంది. సరే వెళ్తాడు, డాడీ మమ్మీ కూరకు డబ్బులు అడుగుతుంది అని అంటే డాడీ మౌనంగా ఉంటాడా? దాన్ని రమ్మను. ఇక ఈ మాటలు విని 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 ప్రేమ ఆప్యాయత లేని ఈ కుటుంబాల్లో పెరిగిన పిల్లలు ఏమైపోతారో తెలుసా? భయంకరమైన ఉగ్రవాదులుగా, భయంకరమైన వ్యక్తులుగా వాళ్ళు మారిపోతూ ఉంటారు. నిప్పుకోడ్లుగా మన పిల్లల్ని పెంచొద్దు. పక్షిరాజులాగా, కోడిలాగా పిల్లల్ని జాగ్రత్తగా ప్రేమ ఆప్యాయతలతో పెంచే మంచి తల్లిదండ్రులుగా మనం బ్రతికితే ఆ తర్వాత మన పిల్లలు మనకంటే వాళ్ళు శక్తివంతులుగా మారటానికి దేవుడు కృప చూపించునుగాక. ఇందాక చెప్పే కదా, ఈ నిప్పుకోడి తన కాళ్ళతోనే తన గుడ్లు పగలగొడుతుంది, తన ముక్కుతోనే పొడిచి తన పిల్లలను చంపుతుంది. వేరే పక్షి వచ్చి పిల్లలను చంపుతున్నా అది పట్టించుకోదు. ఒక మాట నా వైపు చూడండి, సృష్టిలో ఉన్న పక్షులన్నిటిలో కోడి మహావాత్సల్యం కలిగింది. కోడి వాత్సల్యాన్ని దేవుడు పోలుస్తూ తన వాత్సల్యంతో కోడి వాత్సల్యాన్ని పోలుస్తాడు. ఏమంటాడు? యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకు చేర్చుకున్నట్లుగా పలుమార్లు నేను చేర్చుకోవాలని ఆశపడ్డా, అయినను నీవు రానొల్లక. అంటే దేవుడు తన వాత్సల్యాన్ని ఎవరి వాత్సల్యంతో పోల్చాడు? కొంచెం గట్టిగా ఎవరి వాత్సల్యంతో పోల్చాడు? కోడి వాత్సల్యంతో పోల్చాడు. చూడండి పల్లెటూళ్ళలో మనం చూసేటప్పుడు ఈ కోడి పొదిగే కాలంలో, గుడ్ల మీద పొదిగే కాలంలో మనం వెళ్ళి కోడిని లేపడానికి ప్రయత్నం చేసామనుకోండి, ఏం చేస్తుంది కోడి? ఏమండి, వెల్కమ్ పాస్టర్ గారు అంటదా? వెల్కమ్ బిషప్ గారు అంటదా? మనం బిషపే కానీ పాస్టర్ గారే కానీ ఏమన్నా కానీ ఆ కోడిని పెంచి పెద్ద చేసిన వాళ్ళమే కానీ దాన్ని ముట్టుకోవటానికి వస్తే చాలు, విచిత్రం తెలుసా, ఆ కోడి కాస్త పులైపోద్ది. సరే పిల్లలను పెట్టింది, పిల్లలు బయటకు వచ్చినాయి. ఆ తల్లితో పాటు పిల్లలు బయట ఆడుకోవటానికి వెళ్తున్నాయి. ఆకాశం నుంచి చూస్తాడు ఒకడు, ఎవడాడు? గద్ద చూసి ఈ పిల్లల్ని ఎత్తుకొని వెళ్దామని వస్తే గ్రద్ద ముక్కు పొదునుగా ఉంటుందా, కోడి ముక్కు పొదునుగా ఉంటుందా? ఇది గద్ద కాళ్ళు పదునుగా ఉంటాయా, గద్ద కూరలు పదునుగా ఉంటాయా, కోడి కూరలు పదునుగా ఉంటాయా? గ్రద్ద కోళ్ళు మహా పొదునుగా ఉంటాయి. ఒకవేళ గద్దే కనుక దాడి చేస్తే ఈ కోడి తల్లి చచ్చిపోయే ప్రమాదం ఉంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? తన పిల్లలను కాపాడుకోవటానికి ప్రాణాన్ని అడ్డుపెట్టి ఆ గ్రద్ద తన పిల్లలను ముట్టుకోకుండా ప్రాణాన్ని అడ్డుపెట్టి తన పిల్లలను కాపాడుకుంటూ ఉంటుంది. తన పిల్లల పట్ల ఎంత వాత్సల్యం దానికి, తన పిల్లల పట్ల ఎంత మమకారం, ఎంత ఆప్యాయతను చూపిస్తుంది. ప్రాణాన్ని అడ్డుపెట్టి తన పిల్లలను కాపాడుకుంటుంది. దైవజన్మ, ఈ కోడిలో కలువరి శిలువ మ్రాను మీద యేసయ్య ప్రేమ మనకు కనపట్లేదా? యేసయ్య తన ప్రాణాన్ని అడ్డుపెట్టి సాతాను చేతిలో నుంచి మనల్ని విడిపించాడు. ప్రాణభిక్ష పెట్టి మన ప్రాణాన్ని కాపాడి పరలోక రాజ్య వారసులుగా దేవుడు మనల్ని మార్చాడు. ఆ దేవునికి ఘనంగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీరు డ్యూటీ నుంచి రావటంతో పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమతో వాళ్ళతో మాట్లాడి కూర్చోబెట్టండి. సంతోషంగా వాళ్ళతో ముచ్చటించండి, ఆప్యాయంగా వాళ్ళతో మాట్లాడండి. నేనంట, ఓ తాగుబోతు తండ్రి పిల్లలకు ఆప్యాయత పంచగలడా? సెల్ ఫోన్కు బానిసైపోయిన తండ్రి పిల్లల దగ్గర కూర్చోబెట్టగలడా? అక్రమ సంబంధాలకు అలవాటు పడిపోయిన తండ్రి పిల్లలకు ఆప్యాయత పంచగలడా? ఓ మాట, మీలో ఎంతమంది, నా వైపు చూడాలి, మీలో ఎంతమంది
జీవితంలో ఒక్కసారైనా పిల్లలను కొట్టిన తల్లిదండ్రులు ఉన్నారు, చేతులు ఎత్తండి అని అంటే అందరూ చేతులు ఎత్తుతారు. ఒక మాట, కొట్టారు నిజమే, దగ్గర కూర్చోబెట్టుకొని నీ గుండెల్లో నీ బిడ్డ పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆప్యాయత ఉందో, ఎందుకు వాడిని కొట్టావో, కొట్టిన తర్వాత ఒక తండ్రిగా నీ మనసులో నువ్వు ఎంత మదన పడ్డావో, ఆ బిడ్డను కొట్టిన తర్వాత నీ హృదయం ఎంత నొచ్చుకుందో, ఆ బిడ్డ విషయమే నీ హృదయం ఎంత పరితాపడిందో, ఆ బిడ్డను దగ్గర కూర్చోబెట్టుకొని ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడారా? నేను మాట్లాడాను అన్నవాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తండి. మాణిక్యవన్న డెఫినెట్గా మాట్లాడి ఉంటాడు, ఆయన మహాప్రేమ కలిగినాడు. అన్నా ఎంతమంది కొట్టారు? చేతులు ఎత్తండి. నా పిల్లల్ని కొట్టాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఎత్తలేదంటే డౌట్ పడాల్సిందే, అందరూ కొట్టిన వాళ్ళే. కొట్టే విషయంలో మనకు మాస్టర్ డిగ్రీ ఇచ్చుకోవచ్చు, ప్రేమను పంచే విషయంలో ఎక్కువ శాతం ఫెయిల్యూర్ కుటుంబాలే ఎక్కువ. దైవజనమా, శిక్షించాలి, గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పేటప్పుడు బుద్ధి చెప్పాలి. ఎట్ దట్ సేమ్ టైం ఎందుకు వాడిని శిక్షించావో, ఎందుకు వాడిని నువ్వు గద్దించావో తప్పకుండా నీ హృదయంలో ఉన్న ప్రేమ ఆ బిడ్డకు తప్పకుండా మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటి వారిగా ఉండాలి. బైబిల్లో ఒక మాట రాసింది, లోపట ప్రేమించుట కంటే, ఇది అందరికీ తెలిసిన మాట, కొంచెం పెద్దగా చెప్పండి. లోపట ప్రేమించుట కంటే, పెద్దగా, లోపట ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. ఈ మాటకున్న అర్థం ఏంటి చెప్పండి? చాలామంది చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడు గద్దిస్తూ ఉండాలంటే, గద్దిస్తే వాడు సెట్ అవుతాడండి అని అంటారు. నిజమే, కానీ ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? లోపట ప్రేమించుట కంటే, నేను మాణిక్యం గారిని ఎంత ప్రేమిస్తున్నాను అన్న సంగతి ఎప్పుడు తెలిసిద్ది? లోపల పెట్టుకున్నప్పుడా, బయటపరిచినప్పుడా? చెప్పాలి. నేను సంజీవ్ గారిని ఎంత ప్రేమిస్తున్నాను అన్న సంగతి లోపల పెట్టుకుంటే తెలిసిద్దా, ఎక్స్ప్రెస్ చేస్తే తెలిసిద్దా? నీ గుండెల్లో ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకపోతే ఆ ప్రేమ వలన ఉపయోగం లేదు. నేనంట దైవజనమా, అప్పుడప్పుడు పిల్లలను దగ్గరకు తీసుకోండి, గుండెల మీద పెట్టుకోండి. రై, ఈ జీవితంలో నా సర్వస్వం నీవేరా. ఎందుకింత కష్టపడుతున్నాను తెలుసా? ఎందుకింత ప్రయాసపడుతున్నాను తెలుసా? రెక్కల ముక్కలు చేసుకొని ఆ స్థలానికి ఈ స్థలానికి వెళ్ళి ఎందుకు నేను కష్టపడి సంపాదిస్తున్నానో తెలుసా? నా బ్రతుకులో నాకంటూ ఆశంటూ ఉందంటే అది నీవే. నాకంటూ ఒక భవిష్యత్తు ఉందంటే అది నీవే. రెక్కల ముక్కలు చేసుకొని నీ కొరకు నేను కష్టపడుతున్నానని నీ గుండెల్లో ఉన్న ప్రేమ వాళ్లకు నువ్వు తెలియచేయగలిగితే 100% సక్సెస్ అవుతావని నేను అనను, కానీ ఎక్కువ శాతం సక్సెస్ అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. నా జీవితమే చెప్తా, ఒకసారి నా వైపు చూడండి. నా జీవితమే చెప్తా. నాకు ఒక స్టేజ్ వచ్చే వరకు నా మనసులో మా నాన్న అంటే ఒక హిట్లర్ అనుకునేవాడిని. హిట్లర్ ఎక్కడో జర్మనీ దేశంలో పుట్టి పెరిగి తర్వాత చచ్చిపోయాడు. ఆ హిట్లర్కు ప్రతిరూపమే మా నాన్న అనుకునేవాడిని. ఎందుకంటే 7వ తరగతి చదువుకునే రోజుల్లో క్వార్టర్లీ మార్కులు వచ్చినాయి. హాస్టల్లో చదివే పిల్లలందరూ మా నాన్న దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారు హాస్టల్లో పనిచేసేవాళ్ళు, అన్న మా ప్రోగ్రెస్ కార్డ్ అని. వాళ్ళందరికీ మార్కులు బాగా వచ్చినాయి, 60, 65, 70, 55. అందరూ వెళ్ళి ప్రోగ్రెస్ కార్డు చూపించారు, కానీ దేవుని మహా గొప్ప కృపను బట్టి నేను మాత్రం చూపించలా. ఎందుకు చూపించి ఉండలేదు అనుకుంటారు మీరు? చెప్పండి. అద్భుతం. మీరు అంత కరెక్ట్గా చెప్పారంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా బ్యాచ్ ఉన్నారని అర్థం. నేను చూపించలా. ఇప్పుడు తండ్రి దగ్గరికి హాస్టల్లో పనిచేసే పిల్లలు 100 మంది వచ్చి చూపించిన తండ్రి కన్నులు ఎవరి కొరకు ఎదురు చూస్తాయి? నా కొరకే. 2 రోజుల దాకా నేను చూపించలా. ఒకరోజు కనపడ్డాను, రై ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారా అన్నాడు. ఇచ్చారు నాన్న అన్న. ఎక్కడ పెట్టావు? చూపించలేదేంటి? బీరువాలో పెట్టా నాన్న అన్న.
ప్రోగ్రెస్ కార్డు ఇచ్చింది బీరువాలో పెట్టాక నాకు చూపించడాక తీసుకురా అన్నాడు. ఇక భయపడతా చూపించుకోవడానికి వెళ్ళాను. నాకు తెలిసి జ్ఞాపకం 40, 45 ఫెయిల్ కాలేదులేండి దేవుని దయ వల్ల. 40 ఆ హాస్టల్లో చదువుకునే పిల్లలందరికంటే తక్కువ వచ్చినాయి. 40, 45 చూశాడు. పళ్ళు పొట్టమని గురికి రై ప్రోగ్రెస్ కార్డు లోపల పెట్టిరారా అన్నాడు. చూపించేగా నాన్న మళ్ళా రావటం ఎందుకన్నా, నువ్వు లోపల పెట్టిరా అన్నాడు. మొత్తానికి లోపల పెట్టా. హాస్టల్ ఆ వంటగది లోపలికి ఎట్లా అడుగు పెట్టానండి, అడుగు పెట్టానో లేదో తలుపేసాడు, గడి పెట్టేశాడు. హాస్టల్లో ఆ అన్నం తిప్పటానికి ఎంత లావు కర్ర, ఎంత పొడుగు కర్ర తీసుకున్నాడు. అక్కడ గొట్ల మూలక పద అన్నాడు. నడవరా మూలక పద అన్నాడు. నేను అట్లా నడుచుకుంటా వెళ్తా ఉంటే నా లోపల ఫీలింగ్ ఏంటో తెలుసా, వదకు సిద్ధమైన గొర్రెలాగా ఈ కసాయివాని చేతిలో పడ్డాను ప్రభా, అయిపోయింది నా పని, ఉతికేస్తాడు. ఆయన కోటింగ్ ఎట్లుంటుందో నాకు తెలుసు, ఎందుకంటే పాత ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇక ఎట్లా కొడతాడో తెలుసా. మొత్తానికి హాస్టల్ మూలక తీసుకెళ్ళాడండి, కొట్టాడండి. నమ్ముతారా, పగటిపోటే సొక్కలు చూపించాడు, ఫుల్గా కొట్టాడు. కొట్టి వెళ్ళిపో, మధ్యాహ్నం స్కూల్ టైం అవుతుంది వెళ్ళిపో అన్నాడు. ఆ రోజుల్లో నిక్కర ప్యాంట్ అయితే పర్వాలా, తెల్ల సొక్కాయి బులుగు నిక్కరు 10వ తరగతి దాకా దేవుని మహాకృపను బట్టి. మొత్తానికి స్కూల్కి వెళ్ళి బెంచి మీద కూర్చుంటే ఈ వాతలు కదా, వాతలు మొత్తం తేలిపోయినాయి. యేసయ్య శరీరం నాగటి సార్లుగా దున్నబడినట్లు నా ఒళ్ళు దున్నబడిపోయి. ఆమేనా, ఎవరా మనిషి, ఏమ్మా నా మీద నీకు అంత కోపం అయ్యే తల్లే, ఆ బిడ్డ ఎవరు ఆమెనంటుంది. ఇక కూర్చుందామని చూస్తే కూర్చోలేకపోతున్నా, అటు అంటున్నా ఇటు అంటున్నా, అటు ఇటు అంటా ఉంటే శివరాజ్ మేస్టర్ అని ఒక మేస్టర్ వచ్చి ఎవరా బెంచ్ మీద కూర్చొని డ్యాన్స్ చేస్తున్నామని పెట్టమని కొట్టాడు. కొడితే ఇక చూడండి ఆ కోటింగ్ మీద ఈ కోటింగ్ తట్టుకోలేకపోయా. ఇక స్కూల్ అయిపోయిందండి. మనసులో ఏమనుకున్నాను తెలుసా, ఇక సచ్చిన ఇంటికి వెళ్ళొద్దు, హాస్టల్కి వెళ్ళొద్దు, ఎటో ఒకటి బోధం. ఎన్ని ఆలోచనలు అంటే మనసులో ఇంకోటి కూడా వచ్చింది, చచ్చిపోదాం, ఈ జీవితకాలం ఇట్లాగే కొడతాళ్లే, చచ్చిపోదాం అని అనుకున్నా. దైవజనమా, మన పిల్లల్ని మనం కొట్టినప్పుడు వాళ్ళు సహృదయంతో అర్థం చేసుకున్న దానికంటే కూడా పెడార్థాలు తీసుకొని వాళ్ళ హృదయాల్లో ఎలాంటి భావాలే బయలుదేరుతాయి అని చెప్పటానికి మాట చెప్తున్నాను. నీ ప్రతి దెబ్బలో కోపం కాదు, ప్రేమ ఉంది, అది నిజమే. నువ్వు శిక్షించే ప్రతి శిక్షలో నీ కడుపును పుట్టిన బిడ్డ పట్ల నీకు వాత్సల్యం ఉంది, అది నిజమే. కానీ ఆ పసి హృదయం నీ గుండెల్లో ఉన్న మమకారాన్ని అర్థం చేసుకోలేదు. ఏ కాడికి నెగిటివ్ కోణంలోనే చూస్తాడు. అబ్బా మా అమ్మ రాక్షసి, మా అమ్మ ఏది దాచుకోదు, నేనేదైనా చిన్న తప్పు చేస్తే సాయంత్రం ఇంటికి రావటంతో మా నాన్న చెవులో చూసారా చెప్తున్నారు జోరీగా, మా నాన్న చెవులో జోరీ కూదినట్లుగా ఊతుంది. రెచ్చగొడుతుంది మా అమ్మ. మా నాన్న అంటే మా నాన్నకి తగ్గదు మా అమ్మ. తెలుగులో ఒక సామెత ఉంది, రెంతకు తగ్గ బొంత, జాడికి తగ్గ మూత. సరిగ్గా మా నాన్నకి సరిపోయిందే. మా నాన్న ఒక ఆకు చదివితే మా అమ్మ 10 ఆకులు చదివిద్ది, మా నాన్న రెచ్చగొట్టిద్ది. అలాగని నువ్వు కొట్టించాలని ఎందుకు అనుకుంటావు? నువ్వు చెప్పే ప్రతి మాటలో నీ గుండెల్లో ఆప్యాయత ఉంది. కానీ ఒక మాట తెలుసా, నీ హృదయంలో ఉన్న ఆప్యాయత పసి హృదయం అర్థం చేసుకోలేదు. ఎటో ఒకటి వెళ్ళిపోదాం అనుకున్నా. మొత్తానికి హాస్టల్కి వచ్చేసరికి అద్భుతం. వాకిడి దగ్గర నిలవబడి ఉన్నాడు మా హిట్లర్ గారు. వాకిడి దగ్గర నిలవబడ్డాడు. చూడటంతో ఏమన్నాడు తెలుసా, రాయ్ రాత్రికి ఇంటికి రారా అన్నాడు. నేను మనసులో ఏమనుకున్నానో తెలుసా, ఎక్కడో కోట అయిపోయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ కోట స్టార్ట్ చేస్తాడేమో. ఇక అనుకున్నా డెఫినెట్గా ఎటో ఒకటి వెళ్ళిపోవాలనుకున్నా.
ఆ రోజుల్లో వెళ్ళటానికి బస్సులు లేవు, ఛార్జీకి డబ్బులు లేవుగా. ఎక్కడికి వెళ్తాం? మొత్తానికి రాత్రిపూట ఇంటికి వెళ్ళేటప్పుడు నా మనసులో ఈసారి దేంతో కొడతాడో, ఈసారి ఎట్లా కొడతాడో, ఏం చేస్తాడో నన్ను ఊహించుకుంటా వెళ్ళా. ఇంటికి వెళ్ళేసరికి విచిత్రం ఏంటో తెలుసా? మా ఇంటి లోపటి నుంచి మంచి మటన్ వండిన వాసన వస్తుంది. మటన్ వండిన వాసన. ఆ మటన్ ఏంటో ప్రార్థన అయిపోయిన తర్వాత అడగండి, నేను చెప్తా. ఇప్పుడు లైవ్లో నేను చెప్పలేను. నన్ను కొట్టడానికి పిలిచాడా? మరి కొట్టడానికి పిలిస్తే ఈ వాసన ఏంటి అంటే కొట్టి ఆ తర్వాత ఆయన తిని ఆ తర్వాత మనల్ని ఫుల్గా కొడతాడేమో అని అనుకొని నేను రకరకాలుగా అనుకున్నా. మా అమ్మ దగ్గరికి వెళ్ళా. అమ్మ, ఎందుకమ్మా నాన్న నన్ను రమ్మన్నాడు? మరి ఇంట్లో చూస్తే ఈ వాతావరణం ఉంది, ఎందుకు రమ్మన్నాడు అమ్మ అన్నాను. మా అమ్మ తక్కువ తిందా? ఆమె ఏమందో తెలుసా? ఎందుకు పిలిచాడు నాకేం తెలుసయ్యా, మార్కులు వచ్చినాయి అంట కదా బాగా తక్కువ, ఏమో స్టార్ట్ చేసింది. ఇక కన్ఫర్మ్ అయిపోయింది, డెఫినెట్గా కొట్టడానికే వచ్చాడు. ఎటు పారిపోవటానికి వీల్లేదు. అద్భుతం చూడండి. ఇక భోజనం చేసే సమయంలో కొట్టలేదు, అప్పటిదాకా కొట్ల. భోజనం చేసే సమయంలో కింద కూర్చున్నాడు ఆయన. మా అమ్మతో అన్నాడు, అమ్మాయి వీడికి కూడా ప్లేటు పెట్టి అన్నాడు. నాకు ప్లేటు పెట్టింది. మా నాన్నకు అన్నం వేసింది, కూర వేసింది, నాకు అన్నం వేసింది, కూర వేసింది. మా నాన్న పక్కన కూర్చోబెట్టి నాకు బాగా జ్ఞాపకం. జీవితంలో మొట్టమొదటిసారి నా తండ్రి నన్ను దగ్గరికి తీసుకొని కళ్ళెమ్మని నీళ్ళు ఇడుస్తా, రే మధ్యాహ్నం నేను ఎందుకు కొట్టానో తెలుసా? కోపంతో కాదురా, నా గుండెల్లో బాధ. నా బాధ ఏంటో తెలుసా? నాకంటే ఘనమైన స్థితిలో నేను చూడాలిరా, నాకంటే ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలిరా. కోపంతో నేను కొట్టలేదురా, నేను కొట్టాలన్న మనసుతో కూడా కొట్టలేదురా. ఆ అత్యవసర మార్కులు, బొటాబొట్టి మార్కులతో నువ్వు చదువుకుంటే రేపు నీ భవిష్యత్తు ఏమైపోద్దిరా? ఇలా చదువుకుంటే నీకు ఉద్యోగం ఎట్లా వస్తుందిరా? నీ మీద కోపం కాదురా. మా సర్వస్వం ఎవరు? మీరు కాదు. ఎవరి కోసం హాస్టల్లో నేను పనిచేస్తున్నాను? మీకోసం కాదా? ఆయన కళ్ళెమ్మటి నీళ్ళు ఇడుస్తూ ఆయన చెప్తూ ఉంటే ఇప్పుడు మా నాన్న నాకు ఎట్లా కనపడ్డాడో తెలుసా? యేసు ప్రభు ఎవరో కాదురా, మా నాన్నే సాక్షాత్తు యేసు ప్రభు అనుకున్నాను. దేవుడు ఎవరో కాదురా, సాక్షాత్తు మా నాన్నేరా. ఓ మాట చెప్తాను, ఆ దినం నుండి నేను సేవకు వచ్చే వరకు నా బ్రతుకులో నా హీరో ఎవరో తెలుసా? నన్ను మీరు అడగండి, నా హీరో ఎవరో తెలుసా? చిరంజీవి మనకెందుకన్నా? అడగండి నన్ను, మీ హీరో ఎవరు? టిల్ డేట్ భక్తి జీవితంలో, మాదిరికరమైన ప్రవర్తనలో, ఓ మంచి భక్తి కలిగిన క్రైస్తవుడు ఎలా బ్రతకాలో, దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎలా జీవించాలో నా రోల్ మోడల్, నా హీరో. నన్ను కన్న తండ్రి అని చెప్పటానికి ఎంత కూడా సంకోచించాను. ఆ స్వతహా ఆ తర్వాత 8వ తరగతి ఫస్ట్ క్లాస్ మార్కులు 9, 10 క్లాస్ ఫస్ట్ సెకండ్ డిస్టింక్షన్లో పాస్ అవటానికి దేవుడు కృప చూపించాడు. ఆ తండ్రి పట్ల నాకు ప్రేమ పెరగటానికి కారణం ఏంటో తెలుసా? దెబ్బలుగానే మిగిలిపోతే నా తండ్రి చెడ్డోడు అన్న ముద్ర నా గుండెల్లో పడేది. ఆ తండ్రి ప్రేమ ఎప్పుడు అర్థమైందో తెలుసా? కూర్చోబెట్టి తన గుండెల్లో ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు. మీరు కావాలంటే చూడండి, మా దగ్గర మాతో కలిసి సేవ చేసే మా పిల్లలు ఉన్నారు కదా, ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ. నేను చాలాసార్లు వాళ్ళతో చెప్పేటప్పుడు, అమ్మా ఈ సేవలో మీరు పనోళ్ళు కాదు, బానిసలు కాదు, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి మీరు వారసులు. ఇక్కడ పని చేయడానికి వచ్చిన పని కత్తిలు కాదు మీరు, కూలి చేయటానికి వచ్చిన కూలి కత్తిలు కాదు మీరు. వివాహాలు చేసుకోకుండా దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని నపుంసకులుగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని దేవుని సేవకు వచ్చారు. గద్దించేటప్పుడు గద్దిస్తా, బుద్ధి చేసేటప్పుడు బుద్ధి చెప్తా, హెచ్చరించేటప్పుడు హెచ్చరిస్తా. ఎట్ దట్ సేమ్ టైం
ఆ బిడ్డల పట్ల మా గుండెల్లో ఎంత ప్రేమ ఉందో. ఈ మినిస్ట్రీస్లో మీరు కూలోళ్ళు కాదు, పనోళ్ళు కాదు. నేను చెప్తూ మన ఈ మధ్య అన్నాను, జార్జ్ అన్న, రాజు అన్న వీళ్ళందరూ ఉన్నప్పుడు అన్నా, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో చాలామంది అన్నోళ్ళ తర్వాత దేవుడు ఎవరిని లేవనెత్తుతాడు, ఆ తర్వాత నాయకుడు ఎవరని డెఫినెట్గా చాలామంది ఆశతో ఎదురు చూస్తారు, ఎవరి పరిచర్యను తర్వాత కొనసాగిస్తారని. మీరు ఈ పరిచర్యలో పన్నోళ్ళు కాదయ్యా, రాగల కాలంలో ఈ సేవకు వారసులు. మీరు వారసులు. దేవుడు కావలసినంత ప్లాట్ఫామ్ మీకు ఇచ్చాడు. మేము సేవ ప్రారంభించిన దినాల్లో గడిచిన 20 సంవత్సరాలు మేము పడిన కష్టం మీకు రాదు. మేము సేవ ప్రారంభించిన దినాల్లో తినటానికి తిండి లేని పరిస్థితి. అన్నా మొద్దు ఎవరు పెడతారు, ఇంటికి చేర్చుకొని మొద్దన్నం ఎవరు పెడతారని మొద్దన్నం కోసం ఎదురు చూసిన దినాలు. మా బిడ్డలకు వచ్చేసరికి అలాంటి అవసరత ఏమీ లేదు. దేవుని కృపను బట్టి మా కొరకు ప్రాణం పెట్టే బిడ్డలు కొన్ని వేల మందిని ఇచ్చాడు. వాళ్ళతో నా గుండెల్లో ఉన్న ప్రేమ చెప్తా. మా కడుపును పుట్టిన పిల్లల కంటే మీరు ఎక్కువ. మీరు కూలోళ్ళు కాదు, బానిసలు కాదు, పన్నోళ్ళు కాదు. ఈ మహా గొప్ప పరిచర్యకు, దేవుని నిబంధన మందసాన్ని మోయటానికి వారసులుగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చప్పలు కొట్టే సైకో స్తోత్రాలు చెప్దాం. ఐలారా, నీ బిడ్డల పట్ల, నీ భార్య పట్ల, నీ భర్త పట్ల ఎంత ప్రేమ ఉందో కూర్చోబెట్టుకోండి. ఆ కడుపును పుట్టిన బిడ్డలను గుండెల మీద వాల్చుకోండి. రై, నువ్వంటే నాకింత ప్రేమరా, ఇదిరా నీ పట్ల నాకున్న ఆలోచన. అమ్మా, నా హృదయంలో నీ పట్ల నాకున్న ప్రేమ ఇదని నీ హృదయంలో ఉన్న ఆప్యాయతను పదే ఎక్స్ప్రెస్. గద్దించేటప్పుడు గద్దించు, శిక్షించేటప్పుడు శిక్షించు. ఒక మాట, యేసయ్య మనలను ప్రేమతో గెలిచాడా, కొరడాతో గెలిచాడా? ఆయన ప్రేమతోనే మన హృదయాలను గెలుచుకున్న ప్రేమామూర్తి అయినటువంటి దేవుడు. ఆయన ప్రేమ మన ఒక్కొక్కరి గుండెల్లో దేవుడు సమృద్ధిగా కుమ్మరించునుగాక. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. కుటుంబానికి మొట్టమొదటి పునాది కుటుంబ ప్రార్థన. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన బిడ్డలారా, మీ కుటుంబాలను కూడా కుటుంబ ప్రార్థనలో కట్టుకొందురుగాక. ఒక అర్ధగంటో, ఒక పావు గంటో ప్రతిరోజు సాయంత్రం మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన బలిపీఠాలను నిర్మించుకునే కృప ఈ మెదక్ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు దయచేయునుగాక. రెండవది, ప్రేమతో కట్టుకోవాలి. కోడిలో నుంచి మనం నేర్చుకునేది అదే. తన పిల్లలను ఎవడైనా ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తే పొరపాటు నూరుకోదు. అరే నేనంట, ఆఫ్టర్ ఆల్ ఆ కోడికే తన పిల్లల పట్ల అంత మమకారం అయితే నీ పిల్లల పట్ల నీ గుండెల్లో ఇంకెంత మమకారం ఉండాలి? బాధ్యత లేకుండా బ్రతుకుతున్న తల్లిదండ్రులారా, మీలో ఎవరైనా పిల్లల పట్ల బాధ్యత రాహిత్యంగా బ్రతికే తల్లిదండ్రులుంటే, నా తిండి నాదే, నా త్రాగుడు నాదే, నా జల్సాలు నావే, నా జీవితం నాదే, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతానని పిల్లల పట్ల బాధ్యత లేకుండా బ్రతుకుతున్న తల్లిదండ్రులారా, ఆ కోడి నేర్పుతున్న పాఠం చూడండి. దాని పిల్లలను ఎవడైనా ముట్టుకోవాలంటే దాని గుండెలు రోషంతో నిండుకుంటాయి. దాని వాత్సల్యాన్ని తన వాత్సల్యంతో దేవుడు పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అరే అక్కడ దాకా ఎందుకండి, పంది ఉంది కదా, పంది 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 తెలుసా తెలీదా? పంది అండి అన్న, మన ఏరియాలో ఉంటాయి కదా. అరే మీకు తెలియకపోతే నేను వస్తా ఒక దాన్ని తీసుకొని చూపించేవాడినిగా. పంది చూసారా? అరే పంది 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 అంటాం కదా. పంది ఎక్కడికైనా కదిలేటప్పుడు సింగిల్గా కదిలిద్దా, ఫ్యామిలీతో కదిలిద్దా చెప్పండి? బా, అరే దానికి కూడా కుటుంబం అంటే ఎంత మమకారమో చూడండి అన్న. పంది కదిలేటప్పుడు కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు, మిని మనవళ్ళు, టోటల్ ఫ్యామిలీ బెటాలియన్ పెట్టుకొని వస్తుందండి. అరే ఈరోజు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. తండ్రి అంటే మమకారం లేని పిల్లలు, తల్లి అంటే మమకారం లేని పిల్లలు, కన్న తల్లిదండ్రులనే శత్రువులాగా చూసే పిల్లలు. ఈరోజు వాక్యం వింటున్న యవన బిడ్డలారా, ఆ కన్న తండ్రిని గుండెల్లో పెట్టుకో.
ఆ కన్న తల్లిని గుండెల్లో పెట్టుకో, నీ కుటుంబాన్ని ప్రేమతో కట్టుకో. పరలోకపు ఆశీర్వాదం భూలోకంలో అనుభవించడానికి దేవుడు కృప చూపించునుగాక. మూడవది, ఓ చక్కటి కుటుంబం కట్టబడాలంటే ప్రతి కుటుంబానికి ఉండాల్సిన మూడవ పునాది పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, కుటుంబ ప్రార్థన. రెండవది ప్రేమ, మూడవది పరిశుద్ధత. దైవజనమ, పరిశుద్ధత అని అంటంతో పరిశుద్ధతకు పక్షిరాజు ప్రతిరూపం. ఏంటో ఆ ప్రతిరూపం తెలుసా? పక్షిరాజు వివాహం చేసుకునేటప్పుడు, ఒక ఆడపక్షిరాజు వివాహం చేసుకునేటప్పుడు మగ పక్షిరాజుకు టెస్ట్ పెట్టిందట. టెస్ట్ బిఫోర్ ట్రస్ట్. నాతో కలిసి చెప్పండి, టెస్ట్ బిఫోర్ ట్రస్ట్. ఇంకోసారి చెప్పండి పెద్దగా, టెస్ట్ బిఫోర్ ట్రస్ట్. ఒక ఆడపక్షిరాజు మగ పక్షిరాజును నమ్మాలంటే, తన భర్తగా చేసుకోవాలంటే ముందు టెస్ట్ పెట్టిదట. టెస్ట్. ఏం టెస్ట్ పెట్టిందంటే, ఒక కర్రపుల్ల తీసుకొని ఆకాశమంతా ఎత్తుకు ఆడపక్షిరాయి వెళ్తూ ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకుందో ఆ మగ పక్షిరాజును అక్కడికి రమ్మంటదట. ఈ పొల్లిచ్చి ఆ పొల్ల తీసుకొని ఆకాశమంత ఎత్తులో నుండి పొల్లను విసిరేస్తుందట. విసిరేసి నేలను పడిపోయే ఆఖరి క్షణాల్లో నేల మీద పడకుండా నువ్వు తీసుకొని వస్తే, ఒకసారి కాదు 3-4 సార్లు నువ్వు తీసుకొని వస్తే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానంటదంట. అమ్మ, మీరందరూ ఎట్ట చూస్తున్నారంటే, అన్నయ్య ఆ టెస్టే కనుక నేను పెట్టుంటే ఈరోజు నాకు ఈ బాధ వచ్చి ఉండేది కాదన్నయ్య. నిజమే, ఈ టెస్ట్లు ఎక్కడా? ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలంటే ఏమి లేదు. ఆ మధ్య విచిత్రం చూడండి, ఆ మధ్య ఇంజనీరింగ్ చదివే అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంట. ప్రేమించి వాడు అసలు విషయం తెలిసిన తర్వాత నేను ప్రేమించనంటే ప్రేమించనందని. ముందెందుకు ప్రేమించిందంటే, రోజుకు ఒక బండి మీద కనపడేవాడట. ఈరోజు బుల్లెట్, ఆ తర్వాత యమహా, ఆ తర్వాత హోండా, రోజుకు ఒక బండి మీద కనపడితే, అబ్బా రోజుకు ఒక బండి మీద కనపడుతున్నాడంటే వీళ్ళ నాన్న ఆగర్భ శ్రీమంతుడు అనుకుంటా అని ఇష్టపడింది. మాటలు కలిసినాయి. ఎవరిది బండి? నాదే. ఈ బుల్లెట్ ఎవరిది? నాదే. ఇదెవరిది? నాదే. బాబో ఇన్ని బండ్లు ఉండయి అని చెప్పి మొత్తానికి మనసు ఇచ్చింది. ఒకానొక రోజు ఒక 3 సంవత్సరాల తర్వాత తెలిసింది వాడు బైక్ మెకానిక్ అని. బైక్ మెకానిక్ అని తెలిసిన తర్వాత ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చినారు. నేను పొరపాటును చేసుకోనంటే చేసుకోను. అప్పుడు అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు చేసుకోవని చెప్పి నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఈ బైక్ మెకానిక్, ఈ క్రిస్టియన్ అమ్మాయిని, బయట అమ్మాయి కాదు, ఈ క్రిస్టియన్ అమ్మాయిని కొబ్బరి బొండాలు కట్ చేసే కత్తితో మెడ నరికి చంపేశాడండి. ఈరోజు యవ్వన బిడ్డలకి ఎక్కడ అదుపు ఉంది? ఒక అమ్మాయి వచ్చి అంటది, చూడు 4.5 అడుగులు ఎత్తు అమ్మాయి 4.5 అడుగులు ఎత్తు. అయ్యగారు మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడండి అన్నాడు వాళ్ళ నాన్న, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి. సరే ఈ బిడ్డ చదువుకుంది కదా, అబ్బాయి ఎట్లుండాలి చెప్పమ్మా అన్నాను. ఈ 4.5 అడుగులు అమ్మాయి ఏమంటుందో తెలుసా? 6 అడుగులు ఎత్తుండాలి అన్నయ్య, ఎర్రగా ఉండాలి. అమ్మాయి కాకి నలుపు. అమ్మా నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు కదా అంటే, దేవుడు ఏమన్నాడు? విశ్వాసానికి సమస్తము సాధ్యమే అన్నాడు కదా. నేను విశ్వాసంలో చూస్తున్నాను 6 అడుగులు అందగాడిని. చూడు, చూస్తానే ఉండు. ఏమండి వీడి గుణం ఎట్లాంటిది, వీడి వ్యక్తిత్వం ఎట్లాంటిది, వీడి స్వభావం ఎట్లాంటిది, ఇది పరీక్షించేది లేదు. ఎర్రగా ఉన్నాడో చాలు, అమ్మ ఎర్రగా ఉందో చాలు, నాజుగ్గా ఉందో చాలు. అందానికి ఆస్తికి చోటిస్తున్నారు కానీ ధనానికి చోటిచ్చే ప్రజలు ఉన్నారు కానీ గుణానికి చోటిచ్చే వాళ్ళు లేరు. టెస్ట్ బిఫోర్ ట్రస్ట్. ఒక జతపక్షిని ఎన్నుకునే ముందు టెస్ట్ పెడుతుంది.
ఆ పరీక్షలో 3-4 సార్లు కర్ర ఇసిరిన ఏ పక్షిరాజు అయితే చక్కగా కర్రను తీసుకొస్తుందో దాన్నే పెళ్లి చేసుకుంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఇది పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలు అని అర్థమైంది. రెండవది, ఇది కష్టపడి పనిచేసేది అని అర్థమైంది. రేపు గూడు కట్టుకోవాలన్నా పిల్లల్ని పోషించాలన్నా ఇది కష్టపడుతుంది అని ఆ ఆడ దానికి అర్థమై అలాంటి దాన్ని చేరుతూ ఉంటుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక్కసారి అద్భుతం తెలుసా? ఆడ పక్షిరాజు మగ పక్షిరాజును చేరిన తర్వాత బ్రతుకు కాలమంతా, నా వైపు చూడాలి, బ్రతుకు కాలమంతా ఆ రెండే కలిసి ఉంటాయి. ఫర్ సపోజ్ మగ పక్షిరాజు చచ్చిపోయింది, జీవిత కాలమంతా ఆడ పక్షిరాజు ఒంటరిగానే బ్రతుకుతుంది. కానీ ఇంకొక మగ పక్షిరాజు సహవాసానికి అది వెళ్ళనే వెళ్ళదు. ఫర్ సపోజ్ ఆడపక్షిరాయే చనిపోయింది. ఆ ఆడపక్షిరాయి చనిపోతే మగ పక్షిరాయి బ్రతుకు కాలమంతా అది ఒంటరిగానే బ్రతుకుతుంది. కానీ వేరొక ఆడ పక్షిరాజు జతకు అది వెళ్ళనే వెళ్ళదు. చూడండి, అది పక్షే కానీ దానిలో ఎంత గొప్ప నీతి విలువ ఉందో, ఎంత గొప్ప నీతి విలువ. ఐలారా ఒకసారి చూడండి, ఐలారా ఒకసారి చూడండి, ఈ వాక్యం వింటున్న ఐలారా ఒకసారి చూడండి. ఒక్కసారి ఒక జత పక్షిని చేరిన తర్వాత చనిపోయినా కానీ అది ఒంటరిగా ఉంటుంది. పురుషుని విషయానికి, స్త్రీ విషయానికి వచ్చేసరికి భార్య చనిపోతే నిరభ్యంతరంగా రెండవ వివాహం చేసుకోవచ్చు. వాక్యం దాన్ని అంగీకరిస్తారు. అయితే చూడండి, బ్రతుకున్న దినాల్లో మరో జత దగ్గరికి వెళ్ళదు, చనిపోయిన తర్వాత కూడా అది ఒంటరిగానే బ్రతుకుతుంది. ఓ మాట, ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చిన పురుషులారా, ఈ ప్రార్థనకు వచ్చిన తల్లులారా, మీ దాంపత్యం అంతటి పవిత్రతతో కొనసాగుతూ ఉందా? పవిత్రమైన భార్యగా, పవిత్రమైన భర్తగా, పవిత్రత అనే పునాదుల మీద మీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నారా లేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ ఇంటిలో పరిశుద్ధత ఉంటుందో, ఏ ఇంటిలో పవిత్రత ఉంటుందో, కారపు మెతుకులు తిన్న భూమి మీద పరలోకాన్ని వాళ్ళు అనుభవించడానికి దేవుడు కృప చూపించునుగాక. ఈరోజు కుటుంబ వ్యవస్థల పట్ల సాతాను దాడి చేసి పురుషుడు పవిత్రతలో తప్పిపోయేటట్లుగా సాతాను దాడి చేస్తున్నాడు. స్త్రీలు పవిత్రతలో తప్పిపోయేటట్లుగా సాతాను దాడి చేస్తున్నాడు. ఐలారా ఒకసారి చూడండి, కుటుంబ వ్యవస్థ పట్ల, భార్యాభర్తల పవిత్రత పట్ల దేవుని మనస్సులో ఉన్న ఆలోచన మీకు జ్ఞాపకం చేస్తా. ఏదైనా తోటలో దేవుడు ఆదామును కలుగు చేసి ఆదాము ప్రక్కలో నుంచి ఎముకను తీశాడు. తీసిన ఎముకలో నుండి ఎంతమంది అవ్వమ్మలను దేవుడు చేశాడు చెప్పండి? ఒకే అవ్వమ్మను చేశాడు. 7 అవ్వమ్మలను దేవుడు చేయలేడా? మాట్లాడాలి. 70 చేయగలడా? మరి చేయమని చెప్పకపోయావా? అది చూడండి, 7 అవ్వమ్మలు చేయగలడా లేదా? 7 ఏం కర్మ, 70 మంది అవ్వమ్మలు కూడా దేవుడు చేయగలడు. 700 మందిని చేయగలడు, 7,000 మందిని చేయగలడు. ఒకవేళ 7 అవ్వమ్మలనే కనుక దేవుడు చేసి ఉంటే విచిత్రం. ఆదాము 7 ఏమని పేరు పెట్టేవాడో తెలుసా? మొదట ఆమెకి సోమవారం అవ్వమ్మ, రెండో ఆమెకి మంగళవారం, బుధవారం, 4, 5, 6 మాణిక్యవాన్ని ఎడ చూస్తున్నాడంటే అట్లా చేసి ఉంటే బాగుండేది అని అనుకోడు. అనుకోడు. రైట్, చూడండి, అట్లా పెట్టి ఉండేవాడు పేర్లు. 7 అవ్వమ్మల జైలా తీయబడిన ఎముకలో నుండి ఒకే స్త్రీని చేశాడు. ఐలారా, ఒక తండ్రిగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ చెప్తూ ఉన్నా, తీయబడిన ఎముకలో నుండి ఒక్క స్త్రీనే చేయటానికి కారణం ఏంటో తెలుసా? ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక్క స్త్రీకి మాత్రమే బద్ధుడై ఉండాలి. బహుభార్యాతత్వాన్ని కానీ, అక్రమ సంబంధాలను కానీ, క్రమం తప్పిన బాంధవ్యాలను కానీ ఏదేను తోటలోనే దేవుడు అంగీకరించలేదు. తీయబడిన ఎముకలో నుండి ఒక్క స్త్రీనే దేవుడు చేయటానికి
ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక స్త్రీకే బద్ధుడై ఉండాలి. ఒక స్త్రీ బ్రతుకు కాలమంతా ఒక్క పురుషుడికే బద్ధురాలై ఉండాలి. ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన భార్యగా ప్రతి స్త్రీ తన కన్యత్వాన్ని కాపాడుకునేదై ఉండాలి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఒకసారి పురుషులారా నా వైపు చూడండి. ఓ తండ్రిగా, మీ సహోదరుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈ మాట అడుగుతున్నాను. మీ వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు. ఓ మాట, వివాహమైన ఆనాటి నుండి ఈనాటి వరకు నీ భార్యను తప్ప పరస్త్రీని నీ కౌగిటికి రానివ్వకుండా నా భార్య విషయంలో నేను ఒక నమ్మకమైన భర్తనయ్యా. వ్యభిచారికుణ్ణి కాదు, అక్రమ సంబంధాలకు వెళ్ళిన వాడిని కాదు, దేవుని యొక్క పవిత్రతను విడిచి దేవుని యొక్క పవిత్రతను బ్రద్దలు చేసి మరొక అక్రమ సంబంధానికి వెళ్ళిన వాడిని కాదయ్యా. నా భార్య విషయంలో నేను నమ్మకమైన భర్తను అని చెప్పుకోగలిగే దమ్ము, ధైర్యం ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఉందా? ఎంతమంది పురుషులు ధైర్యంగా చేయెత్తగలరు? నా భార్య విషయంలో నమ్మకమైన భర్తను, అక్రమ సంబంధాలకు వెళ్ళిన వాడిని కాదు, వ్యభిచారికుణ్ణి కాదు, లైంగికమైన అపవిత్రతతో రేకెత్తించబడి సాతాను చేతిలో పడిన వాడిని కాదు, ఒక్కటే భార్యకు అంకితం చేయబడిన పవిత్రమైన భర్తగా నా జీవితాన్ని కాపాడుకున్నానని ఈరోజు వాక్యం వింటున్న పురుషులారా, ఎంతమంది ధైర్యంగా దేవుని సన్నిధిలో చెయ్యెత్తగలరు ఆలోచించండి. స్త్రీలారా, తల్లులారా, ఒక తండ్రి అడిగినట్లు అడుగుతున్నాను. మీ వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు. 7 సంవత్సరాలు అవుతుందో, 10 సంవత్సరాలు అవుతుందో, 15 సంవత్సరాలు అవుతుందో, ఓ చిన్న మాట, మీ వివాహమైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ భర్తల విషయంలో నమ్మకమైన భార్యలుగా మీరు బ్రతుకుతున్నారా? నా భర్త విషయంలో నేను నమ్మకమైన భార్యని, ఎక్కడా తప్పుటడుగు వేయలేదు, నా శీలాన్ని కాపాడుకుంటూ వచ్చాను. ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన భార్యగా నా కన్యత్వాన్ని కాపాడుకున్నానని ఎంతమంది తల్లులు ఈరోజు ధైర్యంగా చేయెత్తగలరు? అయిపోయింది ఏదో అయిపోయింది, నిన్నటి వరకు జరిగింది ఏదో జరిగింది, ఎక్కడో పొరపాటు చేసి ఉండొచ్చు, ఎక్కడో దేవునికి ఆయాస్కరంగా నువ్వు బ్రతికుండి ఉండొచ్చు. ఈ మధ్యాహ్నం ఈ వాక్యం దేవుడు ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసా? ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడో తెలుసా? కనీసం ఈ దినమైనా నీ బ్రతుకు మార్చుకుంటావని దేవుడు ఆశపడుతున్నాడు. కనీసం ఈరోజైనా నీ పాపాన్ని విడిచిపెట్టి, అపవిత్రతను విడిచిపెట్టి, ఇక మీదట నీ కొరకు నేను బ్రతుకుతానయ్యాని ఈ రోజైనా ప్రభు తట్టు తిరుగుతావని నీ మీద దేవుడు ఆశపడి నిన్ను మార్చడం కోసమే దేవుడు ఈ కూడిక ఏర్పాటు చేశాడు. నీలో పరివర్తన పుట్టించడానికే దేవుడు ఈ కూడిక ఏర్పాటు చేశాడు. అయ్యా, ఎక్కడో బురదలో చొరబడ్డావు, ఎక్కడో అపవిత్రతలో దిగిపోయావు, ఏదో అపవిత్రత ఒకవేళ నిన్ను వెంటాడుతూ ఉందేమో. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉండగా, నీ పాపపు స్థితి విడిచిపెట్టి ఈ రోజు నుండి నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నా పాపాన్ని అపవిత్రతను విడిచిపెట్టి నీ మార్గంలో నేను నడుస్తానయ్యా అని ఈ వాక్యం వింటుండగా నువ్వు ప్రభు తట్టు తిరగగలిగితే, ఓ మాట, ఏ వ్యక్తి అయినా దేవుని మహిమను చూడాలంటే బైబిల్లో రాయబడిన మాట, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు, కొంచెం గట్టిగా నాతో కలిసి చెప్పండి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను, భోజనానికి వెళ్దాం. మరలా సెకండ్ సెషన్లో తతిమ విషయాలు విందాం. 12వ అధ్యాయం 14వ వచనం నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు యత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. ఏమి లేకుండా? లేఖనాల్లో రాయబడిన మాట,
ఎన్నటెన్నటికి పరిశుద్ధత అయ్యే నీ మందిరమునకు, పెద్దగా చెప్పాలి, ఎన్నటెన్నటికి పరిశుద్ధత అయ్యే నీ మందిరమునకు అనుకూలము అని రాస్తుంది. దైవజనమ, యాకోబుకు 12 మంది కుమారులు పుట్టారు. ఆ 12 మందిలో యోసేపును ధృవతారగా దేవుడు వాడుకున్నాడు. తతిమ 11 మందిలో లేనిది యోసేపులో ఉన్నది పరిశుద్ధత. యాకోబు కుటుంబంలో యోసేపుని ఎన్నుకున్నట్లుగా ఈ మధ్యాహ్నం వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రతి యవ్వన బిడ్డను దేవుడు చూస్తున్నాడు. ఏ యవ్వన బిడ్డ నా కొరకు పవిత్రంగా బ్రతుకుతాడా, ఏ యవ్వనమ్మాయి నా కొరకు పవిత్రంగా బ్రతుకుతాదని పవిత్రంగా బ్రతికే యవ్వన బిడ్డల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నేనున్నాను ప్రభు అని నువ్వు దేవుని కొరకు నిలవబడితే, ఆ కాలంలో యోసేపు నిలవబెట్టినట్లు ఈ కాలంలో దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఆ కాలంలో దానియేలు నిలవబెట్టినట్లు ఈ కాలంలో దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఏ అపవిత్రతలో గడిచిన కాలంలో నువ్వు జ్వరపడ్డా, ఏ రొచ్చులో దిగిపోయినా, ఈ మధ్యాహ్నం దేవుడు వాక్యం వినిపిస్తుండగా నీ పాపాన్ని విడిచి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే తన పవిత్రమైన రక్తంతో కడిగి నేను పరిశుద్ధునిగా నా దేవుడు మార్చునుగాక. 4వది, ఓ బలమైన కుటుంబ వ్యవస్థకు ఉండాల్సిన 4వ గుణం. మొదటిది కుటుంబ ప్రార్థన, 2వది ప్రేమ, 3వది పరిశుద్ధత, 4వది చెప్పాలి ఐక్యత. దైవజనమ, ఈరోజు ఎన్నో కుటుంబాల్లో కొదువైపోయింది ఐక్యత. భార్య, భర్త, పిల్లలు ఎదురు బొదురు కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ కుటుంబంగా కలిసి భోజనం చేసే కుటుంబాలు చాలా కొదువు. కొట్టంలో ఉన్న పశువులు ఒకదానితో ఒకటి మాట్లాడుకో, కలిసి చెత్త తింటాయి, కలిసి పండుకుంటాయి, కానీ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకో. పశువులు ఎలా మాట్లాడుకోవో ఈరోజు కొన్ని కుటుంబాల్లో పరిస్థితి కూడా, భార్యతో భర్తకు మాట లేదు, భర్తతో భార్యకు మాట లేదు, తల్లిదండ్రులకు పిల్లలతో మాట లేదు. లైఫ్ ఎలా అయిపోయిందంటే యాంత్రికంగా మారిపోయింది, కొదువైపోయింది. ఈ కడవరి దినాల్లో కుటుంబాల్లో ఐక్యత విచిత్రం చూడండి. సంఘాల్లో ఐక్యత లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు. చివరికి బాధాకరమైన సంగతి, మాలాంటి దైవ సేవకుల మధ్యలో కూడా ఐక్యత లేని విభిన్నమైన పరిస్థితులు లోకంలో చూస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా క్రైస్తవ కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. ఐక్యతను గురించి నేను అలా ఎత్తుకోక మునిపే మీరు ఆ మాట అందుకుంటారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. చూసారా, ఇది తెలియని ప్రజలు లేరు, అట్ దట్ సేమ్ టైం పాటించే వ్యక్తులు కూడా లేరేమో అని అంటానికి అనుమానం లేదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయబడి గడ్డ మీదగా కారుచు అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలాన్ని పోలి ఉంది. ముగింపులో ఏమంటాడో తెలుసా? ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ ఉండవలెనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెబుతాం గట్టిగా ఆమెన్, ఆమెన్. గమనించండి, నా వైపు చూడాలి. పందులు ఐక్యంగా ఉంటాయా, ఉండవా? ఐక్యంగా ఉంటాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. వాటి ఐక్యత ఎంతమంది చూశారా? నేను కూడా ఒకనొక రోజు చూసా. ఎంత ఐక్యం అంటే, సూరారంలో నేను సేవకు వచ్చిన తొల్లిడి దినాల్లో నా అనుభవం నేను బ్రష్ చేస్తా ఆ కాంపౌండ్ అటువైపు చూసా. విచిత్రం ఏంటో తెలుసా? ఒకే చోట దరిదాపుగా 40 పందులు ఒకే చోట పండుకొని ఉన్నాయి. అది ఎట్లా పండుకున్నాయో తెలుసా? రాసి పంది మీద పంది, పంది మీద పంది, పంది మీద పంది. అమ్మ అక్కడే, నాన్న అక్కడే, కొడుకు అక్కడే, కూతురు అక్కడే, మనవరాలు అక్కడే, మనవడు అక్కడే. నేను వాటిని చూసి అనుకున్నాను, ప్రభా ఎంత ఐక్యత కలిగిన జీవులు నాయన. మరి దీన్ని నువ్వు అపవిత్రమైన దానిగా ఎందుకు ఎంచావయ్యా? నాకు అర్థం కాలేదని నేను దేవుణ్ణి అడుగుతున్నా. ఎంత ఐక్యంగా ఉన్నాయో తెలుసా? పంది మీద పంది, పంది మీద పంది, పంది మీద పంది, పంది మీద పంది, ఓ పెద్దపాటి కొండలాగా ఒకదాని మీద ఒకటి. నేను వాటిని అట్లాగే చూస్తూ ఉన్నానండి, మొహం కడుక్కుంటా చూస్తూ ఉన్నా.
ఎంత ఐక్యంగా ఉన్నాయే. ఎందుకు దేవుడు ఇది అపవిత్రమైంది అన్నాడని నాకు అర్థం కాక చూస్తూ ఉంటే, ఆ పందుల మధ్యలో నుంచి ఈలోపు సింహం లాంటి గాండ్రింపు నాకు వినబడింది. పెద్దగా ఒక పంది అరిసింది. అరిసిందో లేదోనండి, ఈ పందులన్నీ ఒకదాని మీద ఒకటి నమ్ముతారా? మొదటి ప్రపంచ యుద్ధం నా కళ్ళతో చూడలేదు కానీ అక్కడ చూశానండి. రెండో ప్రపంచ యుద్ధం ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ అక్కడ చూశానండి. పందులు ఎంత కొట్లాడుకున్నాయంటే అంత కొట్లాడుకున్నాయి. అప్పుడు అనుకున్నా, దేవుడు పందిని ఊరకనే నిషేధించలా. చూడండి కొన్ని చోట్ల కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య, అగ్గచెల్లెల మధ్య ఈ విపరీతమైన గొడవలు, వివాదాలు. దైవజనమా, ఐక్యత ఎక్కడుంటుందో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడుండి పనిచేయటం ప్రారంభిస్తాడు. ఏక మనసు ఎక్కడుంటుందో ఆత్మదేవుడు ఆ స్థలములో ఉండి పని చేయటం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఓ మాట సభాముఖంగా, ఇది లైవ్లో చెప్పకూడని పదం అయినా మన క్షేమం కొరకు దేన్ని చూసైనా మంచితనం మనం నేర్చుకోవాలి. చెడ్డదానిలో నుంచి కూడా మనం మంచి నేర్చుకోవాలి. యేసయ్య అంటారు కదా, మీరు పాము వలె. పాము మంచిదా చెడ్డదా? కొంచెం గట్టిగా. పాము మంచిదా చెడ్డదా? మరి చెడ్డదానిలో నుంచి చూసి ఏమి నేర్చుకోమన్నాడు? ఓ మాట, ఈరోజు భారతదేశం, మన హైందవ్యం ఇంత శిఖరాల మీదకి ఈ దేశం వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆయా ఆస్థానాల్లో పనిచేసే బ్రాహ్మణోత్తములు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఆ పీఠాధిపతులు కలిసినట్లుగా మన పాస్టర్లో మనం కలుస్తామన్నా ఎవరు కలిసేది? కలిసారా? ధన్యులు. వాళ్ళు కలుస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఐక్యత ఉంది. వాళ్ళ మధ్యలో ఏకతాత్పర్యం, ఏకభావం ఉంది. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేయండి. అలా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ పాస్టర్ గారి మీద ఈ పాస్టర్ గారు కౌంటరు, ఈ పాస్టర్ గారి మీద ఆ పాస్టర్ గారు కౌంటరు. వీళ్ళే కొట్టుకొని తన్నుకు చేస్తున్నారు. క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఒకవేళ నా దగ్గర తప్పు ఉందంటే మాణిక్యం గారు నా దగ్గరకు వచ్చి, జర్మియా అన్న మీరు ఎందుకు ఇట్లా వాక్యం చెప్పారు తప్పు అని విభేదించవచ్చు. మాణిక్యం అన్న అట్లా విభేదించడు. ఫోన్ తీసుకుంటాడా, రికార్డ్ చేస్తాడా, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు. అరే ఈరోజు క్రైస్తవ్యాన్ని పాడు చేస్తుంది బయట వాళ్ళు కాదండి. బయట వాళ్ళు పాడు చేస్తున్నారనే కంటే కూడా క్రైస్తవ్యానికి క్రైస్తవుడే శత్రువయ్యాడు. ఒక సావుకుడికి ఇంకొక సావుకుడే శత్రువయ్యాడు. ఒక విశ్వాసి ఆ సంఘానికే శత్రువయ్యాడు. ఎక్కడ చూసినా ఈ అనైక్యత వల్ల సంఘాలు కుప్పలా కూలిపోతున్నాయి. సంఘమా, మీరే సంఘాలకు వెళ్తున్నారో తెలియదు. ఆ మంచి సేవకులతో చేయి కలపండి. దైవజనులారా, మీరే ప్రాంతంలో సేవ చేస్తున్నారో నాకు తెలియదు. వాడు మంచివాడు కాదు, ఈడు మంచివాడు కాదని 24 గంటలు విభేదించుకుంటూ బ్రతికేదానికంటే చెయ్యి కలిపి మనం ఐక్యంగా బ్రతుకుదాం. సాతాను రాజ్యాన్ని కూల్చి దేవుని రాజ్యాన్ని కట్టే యోధులుగా ప్రభు కొరకు మనం నిలవబడదుం గాక. ఆ ఐక్యత దేవుడు కుమరించును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా ఆ ఐక్యత ఆ మధ్య చెప్తున్నాను. ఓ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాను. అది రావటం గంటన్నర. ఆ ఏసీ హాల్లో కూర్చున్నాం, ఇంకా ట్రైన్ రాలేదు. ఇక ఈ లోపు కూర్చున్న వాళ్ళంతా రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. అది 2019 సంవత్సరం, ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ రాబోయే ఆ హడావుడిలో ఆడ కూర్చున్నటువంటి వ్యక్తులు కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటాడు ఒక ఆయన. కరుడు కట్టిన బీజేపీ పార్టీ ఆయన ఒక ఆయన ఉన్నాడు. మా బీజేపీ పార్టీయే గెలవాలన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఇంకొక పార్టీ ఏదో చెప్తున్నాడు. అలా మాట్లాడుతూ ఒక ఆయన అన్నాడు, కరుడు కట్టిన కాంగ్రెస్ వాది, అసలు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అంత మంచి పార్టీ లేదండే. అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని,
అన్ని జాతులని సమాన దృష్టితో చూస్తారండి, ఆ పార్టీయే రావాలండి, ప్రజలు కూడా ఆ పార్టీయే కోరుకుంటున్నారండి అన్నాడు. ఈలోపు కరుడు కట్టిన బీజేపీ పార్టీ ఆయన అన్నాడు, మరి కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అయితే పందెం కాద్దాం, రేపు ఎలక్షన్లో గెలిచిద్దాం అన్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన అన్నాడు, కాంగ్రెస్ పార్టీ పొరపాటున గెలవదండి అన్నాడు. మరి మంచిదైతే గెలవాలి కదా అంటే బీజేపీ వాళ్ళు అంటే భయమా, బీజేపీ వాళ్ళు ఓడగొడతారని భయమా అని అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏమన్నాడు తెలుసా, కాంగ్రెస్ పార్టీని బయట వాళ్ళు ఓడగొట్టాల్సిన అవసరం లేదండి, వాళ్ళ నాళ్ళే ఓడగొట్టుకుంటారండి అన్నాడు. కాంగ్రెస్ పార్టీని బయట వాళ్ళు ఓడగొట్టాల్సిన అవసరం లేదండి. ఆహా, ఏమండి ఇది నా మాట కాదు, ఆయన మాట. ఈ మాట పట్టుకొని నేను అన్నాను అనుకునేరు కాక. ఈరోజు సంఘాల్లో పరిస్థితి ఏంటో తెలుసా, ఎక్కడ చూసినా గ్రూపులు 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 గ్రూపులు. మఠాధిపతులను చూసైనా సంఘ బిడ్డలు సేవకులు బుద్ధి తెచ్చుకోవాలి. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించి ఆయన ప్రజలైన మనం ఇంకంత ఐక్యంగా ఉండాలి. వాళ్ళు ఇంత ఐక్యంగా రైట్, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు, పాటించాలి. వాళ్ళ ధర్మం కోసం వాళ్ళంత నీతిగా ఐక్యంగా నిలవబడితే ఒకసారి చూడండి, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే మనం చేయి కలిపితే ప్రపంచమే యేసయ్య సొంతం అవటానికి, ప్రపంచమే యేసయ్య సొంతం అవటానికి, ప్రపంచమే యేసయ్య సొంతం అవటానికి నా దేవుడు కృప చూపించునుగాక. ఒకసారి ఈ మాట చెప్పి నేను ముగిస్తా. మాకు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో 100 మంది సేవకులు ఏమి లేరు. బ్రదర్స్ దగ్గరకు వచ్చేసరికి వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. 1000 మంది సేవకులు లేరు, 100 మంది సేవకులు లేరు, వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. వేళ్ళు మీద అద్భుతం, వేళ్ళ మీద లెక్క పెట్టే చిన్న సేవకులున్నా ఈరోజు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా యూట్యూబ్లో ఒక్క దినానికి వచ్చి, ఒక్క రోజుకొచ్చి 3 లక్షల మంది దేవుని వాక్యం వింటారు. 3 లక్షల మంది ఒక్క రోజుకు, సింగిల్ డే ఒక్క రోజుకొచ్చి 3 లక్షల మంది వాక్యం వింటారు. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు కొన్ని వేల మంది. అలాగని 1000 మంది సేవకులు ఏమీ లేవు, ఉన్నది కొద్ది మంది. అయినా నేను చెప్తా, నా వైపు చూడండి. నాకు జార్జన్నకి హృదయంలో కూడా ఇంత అరామరా ఉండదు. నా మాట ఏదో, జార్జయ్య మాట అది. నా మాట ఏదో, రాజు మాట అది. మా మాట ఏదో, మా దగ్గర సేవ చేసే పిల్లల మాట అది. ఆ ఏక మనసు, ఏక తాత్పర్యం ఉందే, ఏక మనసు ఉన్న ప్రతి చోటకి పరిశుద్ధాత్మ దేవుడి దిగొస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి దిగొస్తాడు. మీరే సంఘాలకు వెళ్తున్నారో ఆ సంఘాలకే వెళ్ళండి. ఏ దైవజనుడి దగ్గర కట్టబడుతున్నారో ఆ దైవజనుడి దగ్గరే కట్టబడండి. బట్ ఐక్యత కలిగి బ్రతకండి. కుటుంబాల్లోనైనా, సంఘాల్లోనైనా, సేవకుల మధ్యలోనైనా ఎక్కడ ఐక్యత ఉంటుందో ఐక్యత కలిగిన స్థలాలలో నుండి ప్రభంజనాన్ని దేవుడు సృష్టించటం ప్రారంభిస్తాడు. ఒక మాట అంటే ఆ గోడ పూర్తిగా కలిసి ఉంది, గోడ పూర్తిగా కలిసి ఉంది. ఒకవేళ ఆ గోడే క్రాక్ ఇచ్చి విడిపోయింది అనుకోండి, లోపట ఎవరు జొరబడతారు? ఉన్నాడు కదా నాగరాజు గారు, ఆడు జొరబడతాడు. గోడ కలిసి ఉన్నంతకాలం వాడు రాడు. సేవకులు, విశ్వాసులు కలిసి ఉన్నంతకాలం శత్రువు రాడు. అన్ని ప్రజలను చూద్దాం. ఈ కడవరి దినాల్లో సాతాను తనకు సమయం కొంచెమేనని వాళ్ళందరినీ అలా ఐక్యపరిచినప్పుడు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం ఈ కడవరి దినాల్లో మరెక్కువగా దేవుని సన్నిధిలో ఐక్యంగా, దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. యవన బిడ్డలారా, నా వైపు చూడండి, ప్రార్థన చేస్తాను. మీ తల్లిదండ్రులు ఉన్నారే, ఆ తల్లిదండ్రుల హృదయాన్ని అట్లా హత్తుకొని బ్రతకండి. ఒకవేళ వారితో మీరు విభేదించడానికి, మీ అమ్మ తిట్టినా, మీ నాన్న కొట్టినా అవే జ్ఞాపకం వస్తున్నాయేమో, వాటికి మించి వాళ్ళు నీకు ప్రేమను పంచింది జ్ఞాపకం చేసుకో. కొంతమంది అంటారు, నాకు స్వేచ్ఛ లేదండి, నాకు స్వేచ్ఛ లేదు, ప్రతిదానికి క్రమశిక్షణ, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటారు. కొంతమంది అంటారు, ఓ మాట చెప్పమంటారా, మానవ జీవితంలో
క్రమశిక్షణలో ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచంలో మరి దేనిలో లేదు. నాతో కలిసి ఈ మాట చెప్పండి. క్రమశిక్షణలో ఉన్న స్వేచ్ఛ. కొంచెం పెద్దగా మరోసారి. క్రమశిక్షణలో ఉన్న స్వేచ్ఛ ప్రపంచంలో మరి దేనిలో లేదు. నీ తండ్రి నీకు క్రమశిక్షణ నేర్పేవాడైతే, నీ తల్లి నీకు క్రమశిక్షణ నేర్పేదైతే, నేనంట అలాంటి క్రమశిక్షణ నేర్పే తల్లిదండ్రుల గర్భాన పుట్టడం దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. అది దేవుడు నీకు ఇచ్చిన ధన్యత. రోజు అమెరికా దేశ అధ్యక్షుడు, అమెరికా దేశ అధికారులు ఫ్రాన్స్ దేశంలో ఒక శిల్పకారుని అడిగారట. ఏమని అడిగారంటే, బాబు నువ్వు అద్భుతంగా శిల్పాలు చెక్కుతావు కదా, అద్భుతంగా శిల్పాలు చెక్కే అద్భుతమైన కళ నీ దగ్గర ఉంది కదా, స్వేచ్ఛకు ప్రతిబింబంగా ఉన్న ఒక శిల్పాన్ని చెక్కిమని ఆ శిల్పకారుని అడిగారట. నా వైపు చూడండి. ఆ శిల్పకారుడి పేరు ఫ్రెడరిక్ అగస్టీ. ఫ్రెడరిక్ అగస్టీ అద్భుతమైన శిల్పకారుడు. ఆ శిల్పకారుడు కొన్ని నెలల పాటు ఆలోచించి స్వేచ్ఛకు ఏది ప్రతీక, స్వేచ్ఛకు దేన్ని సింబల్గా వాడొచ్చని కొన్ని నెలల పాటు ఆలోచించి దీపస్తంభాన్ని పట్టుకున్న ఒక స్త్రీ ప్రతిమ. ఆ స్త్రీ ఎవరో కాదు, సాక్షాత్తు తన తల్లి ప్రతిమను చెక్కి, తన తల్లి ఏ రూపంలో ఉంటుందో అదే రూపాన్ని ఆ బొమ్మలో చెక్కి తల్లి ప్రతిమను అమెరికా వాళ్ళకి స్వేచ్ఛకు ప్రతిబింబంగా ఇచ్చారు. ఈరోజు అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని అంటారు, చూసారా? ఇలా దీపస్తంభాన్ని పట్టుకొని నిలవబడిన ఒక స్త్రీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అది స్వేచ్ఛకు గుర్తు. అడిగారు, బాబు మీ అమ్మ ప్రతిమని గీసావు, మీ అమ్మ బొమ్మను చెక్కావు, అమ్మ క్రమశిక్షణ నేర్పుతుంది కదా, అమ్మ దగ్గర స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది, మీ అమ్మ ప్రతిమ చెక్కావేంటి అని అంటే ఆ బిడ్డ చెప్పాడట, సార్ మా అమ్మ నన్ను క్రమశిక్షణలో పెంచడాన్ని బట్టి దీన్ని తాగకూడదు అంటే తాగను సార్, ఇటు వెళ్ళకూడదు అంటే అటు వెళ్ళను సార్, మోకరించి ప్రార్థన చేయాలనుకుంటే మోకరించి ప్రార్థన చేస్తా సార్, బైబిల్ చదవాలంటే నేను చదువుతా సార్. మాట్లాడుతూ మానవ జీవితంలో నిజమైన స్వేచ్ఛ క్రమశిక్షణలో నుంచే పుట్టుకొస్తుంది సార్. కొంతమంది విచ్చలవిడిగా బ్రతుకుతారు. నా ఇష్టం తాగుతానని అంటాడు, ఒక నెల రోజులు తాగిన తర్వాత మానాలనుకుంటాడు. మాంతాడా? వాడికి స్వేచ్ఛ లేదు సార్, వాడికి స్వేచ్ఛ లేదు సార్. అయిలారా ముగిస్తున్నాను. మానవ జీవితంలో నిజమైన స్వేచ్ఛ క్రమశిక్షణ కలిగిన చోటే దొరుకుతుంది. క్రమశిక్షణ కలిగిన చోటే. మీరు వెళ్ళే సంఘాల్లో దైవ సేవకులు మీకు క్రమశిక్షణ నేర్పేటట్లుగా వాళ్ళకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఆ క్రమశిక్షణ నేర్పే ఆత్మీయ తల్లిదండ్రులు మీకు ఉండటం మీ కుటుంబానికి అది ఒక బలమైన పునాదిగా దేవుడు చేయునుగాక. ముగిస్తున్నాను. నువ్వు ట్రాక్ మీద నిలవబడు. నీతో పాటు నీలో నుంచి బయలుదేరే ప్రతి వ్యవస్థ దేవుని ఆజ్ఞల జాడలను వెంబడించునుగాక. నంబర్ 1 కుటుంబ ప్రార్థన. నంబర్ 2 ప్రేమ. చెప్పండి. నంబర్ 3. నంబర్ 4 తతిమ. 4 భోజనం అయిపోయిన తర్వాత విందాం. అందరూ ఒక్క క్షణం లేచి నిలబడండి. ఒక క్షణం. దేవా నా కుటుంబాన్ని కట్టయ్యా, నా కుటుంబం శిథిలం కాకుండా, నా కుటుంబం పాడు కాకుండా ఓ చక్కటి పునాదుల మీద నా కుటుంబం కట్టబడినట్లుగా ఈరోజు మీ వాక్యం ద్వారా నన్ను దర్శించినందుకు స్తోత్రాలయ్యా. ఒకవేళ ఎవరి కుటుంబాలైనా విచ్ఛిన్నమైపోయినట్ల పరిస్థితుల్లో కుటుంబాలు ఉంటే ఒకసారి ప్రభు వైపు చేతులెత్తి, దేవా నా కుటుంబాన్ని కట్టయ్యా, నా కుటుంబాన్ని ఒక కొర్నేలు కుటుంబంలాగా కట్టయ్యా, ఒక హన్నమ్మ తల్లి కుటుంబంలాగా నా కుటుంబాన్ని కట్టయ్యా, శిథిలావస్థలో నుంచి నా కుటుంబాన్ని లేవనెత్తయ్యా. అందరం చేతులెత్తి చప్పట్లు కొడుతూ, దేవా నా కుటుంబాన్ని కట్టయ్యా, దేవా నా కుటుంబాన్ని కట్టయ్యా, మీ సన్నిధిలో నా కుటుంబాన్ని కట్టు, నా కుటుంబాన్ని స్థిరపరచు. నా కుటుంబం శిథిలం కాకూడదయ్యా, నా కుటుంబం పతనం కాకూడదయ్యా. ఒక ఆత్మ సంబంధమైన కుటుంబంగా నా కుటుంబం ఉండాలి. రథాల శబాల తీరా నా కుటుంబాన్ని కట్టు యేసయ్యా. నేను మంచి మార్గదర్శిగా నిలవబడాలి. ఆ ట్రైన్కి ఇంజిన్ ఎలాగో నేను ఒక ఇంజిన్గా నిలవబడాలి. స్వామి ఈరోజు నాతో మాట్లాడారు. నేను వ్యక్తిని కాదయ్యా, ఒక వ్యవస్థనని.
రాగల కాలంలో ఒక శక్తిగా నన్ను మార్చండి స్వామి. నన్ను నిలవబెట్టేసయ్యా, నన్ను నిలవబెట్టు ప్రభా, నన్ను నిలవబెట్టు. అడుగుదామా? నా పిల్లలు ఒకవేళ దారి తప్పిన పరిస్థితిలో ఉంటే దేవా, నా పిల్లలను సరి అయిన మార్గంలో నడిపించాయా, సరి అయిన మార్గంలో నడిపించాయా, సరి అయిన మార్గంలో నడిపించాయా. నా పిల్లలు నీ త్రోవలో నడవాలి, నా పిల్లలు నీ త్రోవలో నడవాలి. శిథిలావస్థలో నుంచి నా కుటుంబం లేపబడాలయ్యా. అటు కృపతో నా కుటుంబాన్ని కట్టయ్యా. రాధాలా షబాలబా తిరాదారా షదాతి. కుటుంబాలను కట్టగలిగిన దేవుడు, వ్యవస్థలను నిలవబెట్టగలిగిన దేవుడు. ఎంత చెదిరిపోయినా, ఎంత పాడైపోయినా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ప్రభా, నా వ్యవస్థను నిలవబెట్టాయా. ప్రభా, నా కుటుంబాన్ని నిలవబెట్టాయా. నా పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయి. పక్షిరాజులాగా నా కుటుంబాన్ని పెంచాలి, కోడిలాగా నా పిల్లల్ని పెంచాలి. నేను నిప్పుకోడు వంటి వాడిగా బ్రతుకూడదేశాయా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సనుతించుము. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.